శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఉపప్లావ్యానికి సంజయుడు వచ్చి ధర్మరాజు గారి సన్నిధిలో ధృతరాష్ట్రుడి పలుపున రాయబారం తెలిపి వెళ్ళిపోయిన తరువాత ధర్మరాజు గారు తన యొక్క సామంతుల్ని, స్నేహితుల్ని, కొడుకుల్ని, తమ్ముళ్లను, బంధువులను అందరినీ చేరపిలిచాడు. పిలిచి ఏదో ఒక తుది పరిష్కారం కోసం మనం కూడా కౌరవుల దగ్గరికి రాయబారాన్ని పంపించవలసి ఉంటుంది. దానికి అన్ని విధాలా సమర్థుడైనటువంటి వాడు మహానుభావుడు కాబట్టి మాధవుడు శ్రీకృష్ణ పరమాత్మని పంపించడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరం కలిసి ఆయన మందిరానికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మన పనుపున రాయబారాన్ని నిర్వర్తించవలసిందిగా ఆయన్ని వేడుకుందాం. ఎందుకంటే చుట్టాలతో, గురువులతో, హితులతో, పెద్దలతో యుద్ధం చెయ్యడం కన్నా శ్రీకృష్ణ పరమాత్మ వంటి సమర్థుడైనటువంటి వ్యక్తి రాయబారాన్ని నిర్వర్తిస్తే శాంతితో కూడుకున్నటువంటి సంధి లభించేటటువంటి అవకాశం కలుగుతుంది. ఆ పైన దానివలన అందరూ ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మనందరం కూడా కలిసి కృష్ణ పరమాత్మ యొక్క సన్నిధానానికి వెడదాము అని చెప్పి నిర్ణయం చేసి బయలుదేరి కృష్ణ పరమాత్మ యొక్క అంతఃపురానికి చేరుకున్నాడు. చేరుకొని కృష్ణ పరమాత్మని దర్శించి అక్కడ ఆదరణలు అందుకున్నటువంటి వాడై పరివారమంతా తనని సేవిస్తుండగా ద్రౌపదీదేవి ఒక పక్కన కూర్చుని ఉండగా ఆ కృష్ణుడితో పాటు హాయిగా సంతోషంగా కూర్చొని మనసు విప్పి ఆయనతో విన్నవించడం ప్రారంభం చేశాడు. చేస్తూ ఆపద గడవంబెట్టగా నోపి శుభంబైన దాని నడగూర్పను మాకీ పుట్టువునకు పాండుక్షమాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు. అసలు ధర్మరాజు గారు ఆ ప్రారంభం చేసేటటువంటి విధానమే కృష్ణ పరమాత్మ పట్ల ఎంత భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతూ ఆపద గడవం బెట్టగా, ఓ కృష్ణ పరమాత్మ, మాకు వచ్చినటువంటి కష్టాల్ని దాటేటట్టుగా మేము చెయ్యడానికి, మాకు వచ్చినటువంటి కష్టములను మేము అధిగమించగలగడానికి, ఓపి శుభంబైనదా అని నడగూర్పను, మాకు ఏది శుభప్రదమైనదో అటువంటిది మాకు అందేటట్టుగా చెయ్యడం కోసమని మాకి ఈ పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా. ఈ జన్మకి మాకు మా తండ్రి గారైనటువంటి పాండురాజు గారు నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. కాబట్టి నిన్ను మేము ఒక తండ్రిగా భావన చేస్తాం. నువ్వు మాకు ఎప్పుడెప్పుడు సమస్య వచ్చినా, ఎప్పుడెప్పుడు కష్టం వచ్చినా మమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటావు. మాకు ఏది శుభప్రదమైనటువంటిదో అటువంటిది మాకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటావు. అది నీకు మా యందు ఉన్నటువంటి సహజమైనటువంటి వాత్సల్యం. తెలుగునాట ఒక మాట అంటూ ఉంటారు, ఆయన వెళ్ళిపోతూ ఈ పిల్లల్ని ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయాడండి, మళ్ళీ ఇంకో తండ్రిలా పెంచి పెద్ద చేశాడు అంటారు. అదే మాట ధర్మరాజు గారు వాడి ప్రారంభం చేశాడు. అంటే తనకి నిజంగా కృష్ణ పరమాత్మ పట్ల ఎంతటి భక్తి భావన ఉన్నదో
శ్రీకృష్ణ పరమాత్మ రాయబారాన్ని నిర్వహించాలి అని కోరుకోవడంలో కేవలం లౌకికంగా ఏదో తమ సందేశాన్ని పట్టుకెళ్ళి ఆ కౌరవనాథుడైనటువంటి ధృతరాష్ట్రుడికి వినిపించడమే కాకుండా తమకు వచ్చినటువంటి కష్టం నుండి తమని ఉద్ధరించి తమకు ఏది సరైన పరిష్కారమో, ఎటువంటి పరిష్కారము జరగడం చేత తమకు శుభము అనుగూడుతుందో అటువంటిది నిర్వర్తించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు, వాత్సల్యమున్నవాడు, కృష్ణ పరమాత్మ అనేటటువంటి భావన త్రికరణ శుద్ధిగా పొందినటువంటి వాడై ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తున్నాడు. యువతలవారు అవతలవారి పట్ల ఉంచినటువంటి భక్తి విశ్వాసములే అవతలవారు పూనుకుని పని చేయడానికి కారణం అవుతాయి. అందులో ధర్మరాజు గారికి నిష్కర్షగా కృష్ణ పరమాత్మ పట్ల ఉండేటటువంటి భక్తి ప్రపత్తులు వెల్లడి అవుతాయి. ధర్మరాజు మాట్లాడుతూ అంటాడు, సమయమిది మిత్ర కార్యంబు చక్కచేయ నీ కతంబుననేమ వినీతుడైన ఆ శిశుయోధనుతోడి పోరాట దక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. ఆయన యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. రాయబారానికి అంతటికీ కూడా కీలకమైనటువంటి విషయం ఏదో, అసలు తన హృదయమేమో, తన సందేశం ఏ ప్రధాన విషయాన్ని ఆధారం చేసుకుని ప్రతిపాదింపబడుతోందో ఆ విషయాన్ని ముందు వివరించి ఆ ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్పి దానికి అనుగుణంగా ఎందుకు అటువంటి నిర్ణయానికి వచ్చాడు అన్న విషయాన్ని స్పష్టతతో సమర్థిస్తూ మాట్లాడతాడు. అంటే ధర్మరాజుకి కలిగినటువంటి ఆలోచన గాలివాటమైనటువంటి ఆలోచన కాదు. ఆయన ఎంత స్పష్టతతో కూడుకున్నటువంటి ఆలోచన విధానంతో ఉంటాడో దాన్ని కృష్ణ పరమాత్మ దగ్గర ఆవిష్కరించేటప్పుడు కూడా ఎటువంటి దాపరికం లేకుండా ఆ మాట మాట్లాడతాడో మనకు అర్థమవుతుంది. సమయమిది మిత్రకార్యంబు చక్కచేయ, ఇది నీ మిత్రులమైనటువంటి మా యొక్క కార్యాన్ని చక్కపెట్టడానికి సరైనటువంటి సమయం. నీ కతంబుననేమ వినీతుడైన ఆ సుయోధనుతోడి పోరాట దక్కి నీ యొక్క ప్రయత్నం చేత మాకు ఆ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడితో యుద్ధం చెయ్యవలసినటువంటి అగత్యం తప్పిపోవాలి. అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. ఎందువలన దుర్మార్గుడు దుర్యోధనుడు అంటే యుద్ధం చెయ్యవలసి వస్తే తమకన్నా అధికుడు అని కాదు. నిజంగా యుద్ధం చెయ్యవలసి వస్తే యుద్ధము వలన ఎన్ని దుష్పరిణామములుంటాయో ఆలోచించకుండా న్యాయబద్ధంగా తమకు చెందవలసినటువంటి భూభాగాన్ని తమకు ఇవ్వకుండా యుద్ధానికి వస్తాను అని చెప్పి మూర్ఖమైనటువంటి నిర్ణయంతో ఆ దుర్యోధనుడు ఉన్న కారణం చేత చిట్ట చివరికి అది యుద్ధానికే దారితీస్తే ఎంతమంది మరణించవలసి ఉంటుందో. అట్లా కాకుండా మేము నెరపవలసినటువంటి నియమములను నెరపి ఉన్నవారము కాబట్టి మాకు ఇవ్వవలసినటువంటి ధరిత్రీ భాగం ఏదున్నదో దానిని మళ్ళీ ఇవ్వాలనేటటువంటి సద్బుద్ధి దుర్యోధనుడికి కలిగేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠవములు ఉన్నవాడు కృష్ణ పరమాత్మ ఒక్కడే అన్నది ధర్మరాజు గారి యొక్క నిశ్చయాత్మకమైనటువంటి భావన. దానితో పాటుగా తన మనసులో ఉన్నది కూడా నిజానికి యుద్ధం చెయ్యాలి అని కాదు, ఇక తప్పనిసరి పరిస్థితి అయితే యుద్ధానికి వెళ్ళడం తప్ప సాధ్యమైనంత వరకు శాంతి స్థాపన, సాధ్యమైనంత వరకు సంధి చేసుకొని ఒండరులు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడమే నిజానికి ధర్మరాజు కోరుకుంటున్నటువంటి విషయమని, అలా కోరుకోవడం వెనక ఆయన ఎటువంటి భావనలతో ప్రతిపాదిస్తున్నాడన్న దాన్ని మిగిలినటువంటి తన యొక్క ప్రసంగంలో వివరణ చేస్తాడు. కేవలం నీ వలన మాత్రమే మేము ప్రశాంతంగా మాకు దక్కవలసినటువంటి భూభాగాన్ని పొంది అనుభవించగలుగుతాం. కాబట్టి ఇది తగినటువంటి సమయం కాబట్టి నువ్వు పూనుకుని మిత్రకార్యాన్ని చక్క చేయవలసినది అని ప్రార్థన చేసి, ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి వారు కృష్ణ పరమాత్మ నీ కుమారుల పట్ల నీకు ఎటువంటి సహజ వాత్సల్యం ఉంటుందో మేము కూడా అటువంటి వాళ్ళమే. మాకు పాపాలు సోకకుండా ఉండేటట్లుగా ఆలోచించి మమ్మల్ని కాపాడు. అది ధర్మరాజు గారి యొక్క ప్రతిపాదన. ఎట్లా ప్రవర్తిస్తే అది పాపమవుతుందో అట్లా మేము ప్రవర్తించకూడదు. మేము పాపమునకు దూరంగా ఉండాలి.
పాపమునకు దూరముగా ఉండి మేము అభివృద్ధిలోకి రావడానికి ఏ మార్గాన్ని అనుసరించవలసి ఉంటుందో అటువంటి మార్గంలో మమ్ము నడపవలసినది అని ధర్మరాజు ప్రార్థన చేస్తున్నాడు. అంటే నిజానికి ఇప్పుడు స్వాతంత్ర్యాన్ని కృష్ణ పరమాత్మకి కట్టబెడుతున్నాడు. కట్టపెట్టి మమ్మల్ని శాసించి మేము ఏ మార్గంలో ప్రవర్తించాలో మాకు నువ్వు ఆదేశించు. హస్తినాపురానికి వెళ్ళి ఆ కౌరవులతో మాట్లాడి ఒక దారి ఏర్పాటు చెయ్యి అని అర్థించి అందుకు ఆయనను అంగీకరింపచేసి ఆ కృష్ణ పరమాత్మతో మళ్ళీ ఇలా అన్నాడు. ధృతరాష్ట్రుడి పనుపున సంజయుడు రాయబారానికి వచ్చాడు. ఆ రాయబారానికి వచ్చినటువంటి సంజయుడు చెప్పినటువంటి మాటలన్నింటినీ మనం అందరం కూడా వినడం జరిగింది. అందులో ఎక్కడా కూడా అసలు రాజ్యభాగం మాకు ఇవ్వాలనేటటువంటి ప్రతిపాదన ధృతరాష్ట్రుడు పంపనే లేదు. ఎంతసేపు మమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి రాజ్యభాగం మాకు ఇయ్యకుండానే మాకు కోపం రాకుండా ఉండేటట్టుగా కళ్ళబొల్లి మాటలు మాకు చెప్పి మేము ప్రశాంతంగా ఉండి కౌరవులతో కలిసి బ్రతికేటట్టుగా చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మీ రాజ్యభాగం మీకు ఇస్తామని కానీ, పోని అర్ధరాజ్యం ఇవ్వకపోతే ఎటువంటి ప్రతిపాదన చేత మమ్మల్ని ఊరట పొందేటట్టు చెయ్యాలో అటువంటి ప్రతిపాదన కానీ ధృతరాష్ట్రుడు సంజయుడి ద్వారా పంపలేదు. కేవలం మమ్మల్ని శాంతపరచాలి అనేటటువంటి ఉద్దేశ్యం, మేము 12 ఏళ్ళు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసి వచ్చినప్పటికీ కూడా మాకు రాజ్యం దక్కకుండా చేసి దురభిమానంతో తన కుమారుడైనటువంటి దుర్యోధనుడికి మాత్రమే రాజ్యం దక్కేటట్టుగా చెయ్యాలనేటటువంటి దుష్ట ప్రయత్నంతో ధృతరాష్ట్రుడు ఉన్నాడు అనేటటువంటిది నిర్వివాదాంశం. కాబట్టి ఇంకా మాకు విపత్తు కాకపోతే మరేముంటుంది? కాబట్టి ఇది ఆపద. ఈ కాలంలో నువ్వు మమ్మల్ని ఆదుకోవాలి. జననియు సమస్త బాంధవ జనములు ప్రియమంద వారి శాంతులుగా చేయును నిమ్మిగ నొక్కటి అయి మననం జరగేది యునికి మా పౌరుషమే. మా తల్లిగారైనటువంటి కుంతీదేవి, మా చుట్టాలు, మా స్నేహితులు అందరూ సంతోషించేటట్టుగా ఏ పరిష్కారం చెయ్యాలో అటువంటి పరిష్కారాన్ని దుర్యోధనుడు చెయ్యకుండా ఎంతసేపు ఈ సమస్యని ఇలాగే కొనసాగిస్తూ మేము చెయ్యవలసినటువంటి నియమాలన్నింటినీ కూడా పూర్తి చేసి వచ్చినప్పటికీ రాజ్యం ఇవ్వకుండా కాలక్షేపం చేస్తే ఇలా మేము ఎంతకాలం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి? ఎంతకాలం రాజ్యం లేకుండా ఇలాగే బ్రతకాలి? దాని వలన మాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? పైగా ఇట్లా బ్రతకడం మగతనం కాదు, అది పౌరుష పరాక్రమములకు సంబంధించినటువంటిది కాదు. క్షాత్రధర్మంలో మాకు రావలసినటువంటి రాజ్యభాగం రానప్పుడు మేము దానిని కేవలం పౌరుషం ద్వారా దక్కించుకోవలసి ఉంటుంది. కాబట్టి కృష్ణ, నువ్వు దీని మీద బాగుగా విచారణ చేసి ఆ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఎటువంటి మాటలు చెప్పి సమస్యని శాంతియుతంగా పరిష్కరించడానికి సాధ్యమవుతుందో అటువంటి ప్రయత్నాన్ని చెయ్యి. ఇచ్చటి బంధులు నీవును అచ్చెరువడి వినుచుండ 5 ఏళ్లను మాకిచ్చిన చాలునంటిని బొచ్చముగా దింతవట్టు పూర్ణము సుమ్మి. నువ్వు, బంధువులు, స్నేహితులు అందరూ వింటూ ఉండగా నిండు సభలో సంజయుడు రాయబారానికి వచ్చినప్పుడు మా 5 అన్నదమ్ములకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరు చొప్పున 5 ఊళ్ళు ఇచ్చినా కూడా మాకు చాలు అని నేను ప్రతిపాదన చేశాను. ఆ ప్రతిపాదనని కూడా దుర్యోధనుడు అనుకూలంగా ఆలోచన చేయకపోతే ఇక ఎవరు మాత్రం ఏం చేస్తారు? పైగా 5 ఊళ్ళు ఇమ్మని అడిగినప్పటికీ కూడా దుర్యోధనుడు ప్రతిస్పందించకపోవడం ఒక ఎత్తైతే 5 ఊళ్ళు అడగడం అనేటటువంటిది త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా నేను అడగలేదు అని ఎవ్వరూ అనుకోవలసిన అవసరం లేదు. అదేమిటి నిజం? ధర్మరాజు గారు 5 ఊళ్ళు అడిగాడు. నిజంగా 5 ఊళ్ళు దుర్యోధనుడు ఇస్తే సరిపెట్టుకుంటాడా? ధర్మరాజు సంతోషించి ఒప్పుకుంటాడా? రాజ్యార్థ భాగం ఇవ్వకుండా ఇదిగో ఈ 5 ఊళ్ళు మీకు ఇస్తున్నానంటే 5 ఊళ్ళు తీసుకుని ఉండిపోతాడా అని అనుమానపడవలసినటువంటి అవసరమే లేదన్న విషయం నీకు తెలుసు కృష్ణ. నేను త్రికరణ శుద్ధిగా యథార్థంగా ఆ ప్రతిపాదన చేశాను.
ఇంకా అంతకన్నా కిందకి రావడం ఎలా సాధ్యం అవుతుంది? ఆ దుర్యోధనుడు అంతమాత్రయును చేయించాలడో కాని పింపేదం క్రూరత కొర్వరాదు సిరి నాకేలందునే గ్రసవాసోదైన్యంబులు వచ్చునాయరయు నీ చుట్టాలకున్ కావునన్ మోదంబందుటగల్గు కౌరవులు నేముంబొంది శ్రీనొందినన్. ఆయన అంటాడు, దుర్యోధనుడు నిజానికి నేను అడిగినటువంటి 5 ఊళ్ళు ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కానీ అలా ఇవ్వకపోతే క్రూరమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి మాత్రం నా మనసు ఒప్పుకోవట్లేదు. మరి నీకు రాజ్య సంపద ఎందుకు, అసలు ఆ 5 ఊళ్ళు మాత్రం ఎందుకు అంటావేమో. 9 కొడుకులున్నటువంటి ధృతరాష్ట్రుడు వాళ్ళ పాలనా కోసమని అంతరాజ్యాన్ని కోరుకుంటే 5 అన్నదమ్ములు ఉన్నాం, మాకు పిల్లలున్నారు, భార్య ఉంది, మిగిలిన తమ్ముళ్ళకి భార్యలున్నారు, నాకు ఇతర భార్యలున్నారు, బంధువులున్నారు, స్నేహితులున్నారు, వీళ్ళందరినీ పోషించడానికి నాకు మాత్రం ధనం కావద్దా? నేను గృహస్థాశ్రమంలో ఉన్నవాడిని కదా, నేను కూడా వీళ్ళందరినీ పోషించాలి కదా. పోషించవలసి వచ్చినప్పుడు నేను అడగగలిగినంత తక్కువ అడిగాను. నిజానికి రాజ్యార్థ భాగం మాకు రావాలి. 5 ఊళ్ళు అడిగాను. ఆ 5 ఊళ్ళు ఇచ్చిన ఈ బంధువులను, స్నేహితులను, బిడ్డలను పోషించుకోవడానికి కావలసినటువంటి కనీసావసరములైనటువంటి తిండి, బట్ట, నివాసము నడవాలి కదా. అది దుర్యోధనుడు ఇచ్చి రాజ్య సంపదని ఇలా పంచుకున్న అందరికీ సంతోషం సమకూరుతుంది. అంటే నిజానికి ఎంత ప్రాథమికమైనటువంటి అవసరముల కొరకు మాత్రమే ధర్మరాజు గారు త్రికరణ శుద్ధిగా 5 ఊళ్ళు ఇచ్చినా చాలని గృహస్థాశ్రమ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదన చేశాడో, అది కూడా అర్థం చేసుకోకుండా అంత కక్ష పెంచుకుని అసలు సూది మన మోపినంత రాజ్యాన్ని కూడా ఇవ్వనని యుద్ధానికి మాత్రమే ప్రయత్నం చేసేటటువంటి దుర్యోధనుడి యొక్క మూర్ఖత్వంతో పోల్చి చూసినప్పుడు ఆశ్చర్యకరంగా అనిపించక మానదు. ధర్మరాజు గారు అంటాడు, అక్కట లాతులైన పగరైనను చంపన కొరనేల ఎండొక్క తెరంగులేదే ఇది ఒప్పదే బంధు సుహృజ్జనంబుల ఆదిక్కుననున్నవారు గణుతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషమందుటను ఈ దురవస్థల కొరవవచ్చుని. ధర్మరాజు గారు ఎంత పవిత్ర హృదయంతో ఆలోచిస్తున్నాడు అన్నది ఈ పద్యం మనకి తెలియచేస్తుంది. వాళ్ళు ఇతరులే అయి ఉండవచ్చుగాక, విరోధులే అయి ఉండవచ్చుగాక, మాకు శత్రువులే అయి ఉండవచ్చుగాక. ఎందుకంటే శత్రుభావన మాకు అంకురించినది కాదు, మా యందు వారు పెట్టుకున్నటువంటి శత్రుభావన. మమ్మల్ని బాధ పెట్టాలనేటటువంటి ఆలోచనే తప్ప మేము అడిగినటువంటి చిన్న విషయాన్నైనా అంగీకరించి మాతో స్నేహభావంతో శాంతియుతంగా కలిసి జీవించాలనేటటువంటి ఆలోచన లేకుండా శత్రుభావన మాత్రమే నెరపుతున్నటువంటి వారు కౌరవులు. అయినప్పుడు వారిని చంపాలనేటటువంటి ఒకే ఒక్క ప్రతిపాదనతో మాత్రమే ఎందుకు ముందుకెళ్ళాలి? అలా కాకుండా ఇంకొక మంచి దారి ఏమీ ఉండదా? చంపకుండా ఈ సమస్యని పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఉండదా? యుద్ధానికి ప్రత్యామ్నాయం వేరొకటి లేదా? అలా జరిగితే అది మంచి మార్గం కాదా? అటు కౌరవులలో మా బంధువులు లేరా, మా గురువులు లేరా, మా పెద్దలు లేరా? అయినప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాజ్య సంపద కోసం యుద్ధం ఒక్కటే పరిష్కారము అనుకుని యుద్ధాన్ని ప్రకటన చేస్తే దాని వలన ఒకటి బంధు నష్టం జరుగుతుంది, 2 అంత తొందర ధర్మరాజు పడకుండా ఉండవలసిందేమో అనేటటువంటి నింద వస్తుంది. మరి కొంత ఆలోచించి ఉంటే, పరిష్కారానికి ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదేమో అన్న నింద నేను పడకుండా ఉండాలి. పాపాలు మూట కట్టుకోకుండా ఉండగలగాలి కదా. ఇహము పరము 2 చెడిపోయేటటువంటి దుర్దశ ఏది ఉంటుందో అటువంటి దుర్దశ మనిషి పొందకూడదు కదా. పొందకుండా ఉండాలి అంటే పాటించవలసినటువంటి సహనాన్ని పాటించాలి కదా. ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు శాంతి కొరకు సంధి కొరకు చేయవచ్చో అన్ని ద్వారములు మూసుకుపోతే
యుద్ధం తప్ప వేరొక మాటయే లేకపోతే, పరిష్కారమే లేకపోతే అప్పుడు కదా అసలు యుద్ధం గురించి ఆలోచించాలి. ఈలోగా యుద్ధం కన్నా వేరు ప్రత్యామ్నాయములు ఏమైనా ఉంటాయా? ఆ ప్రత్యామ్నాయముల ద్వారా మనం శాంతియుతమైనటువంటి మార్గంలో సమస్యని పరిష్కరించుకోవడానికి అవకాశం లభిస్తుందా అన్న విషయాన్ని ప్రయత్నం చెయ్యాలి కదా. ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి భారతదేశం యొక్క విధానం ఇదే. కాబట్టి శాంతియుతంగా పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను తప్ప ఈ ఇహపరాలు రెండిటికి దూరమయ్యేటట్టుగా ప్రవర్తించి దురవస్థని పొందడం మాత్రం నాకు ఇష్టం లేదు. అంటే ఆయన ఎందుకు శాంతిని కోరుకుంటున్నాడు అన్న విషయంతో మొదలుపెట్టి సంధిని కోరుకుంటున్నాను అంటూ అసలు ఆ సంధిని శాంతిని కోరుకోవడం వెనక ఆయనకి ఆలోచనలలో ఉన్నటువంటి స్పష్టతని, ఏ విధమైనటువంటి కపట బుద్ధి అందులో లేదు అన్న విషయాన్ని కృష్ణ పరమాత్మతో ఎంత అందమైనటువంటి రీతిలో సమర్థించి మాట్లాడుతున్నాడు అన్నది పరిశీలిస్తే ధర్మరాజు గారు మాట్లాడేటటువంటి తీరుని ఇంత అందంగా మలచి అందించినటువంటి తిక్కన గారు నిజంగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు. అది వింటున్నప్పుడు, ఆ పద్యాలు చదువుతున్నప్పుడు నిజంగా ధర్మరాజు గారు స్పష్టమైన అభిప్రాయంతో శ్రీకృష్ణ పరమాత్మ ముందు కూర్చుని మాట్లాడుతున్నట్లే కనపడుతుంది తప్ప, ఆయన మాట్లాడుతున్నట్లే వినపడుతుంది తప్ప, ఎప్పుడో జరిగిన కథ మనం చదువుతున్నట్లు అనిపించకపోవడం మహానుభావుడైనటువంటి తిక్కన గారి యొక్క రచన వైచిత్రి. అంత గొప్పగా రచించినటువంటి తిక్కన గారి వంటి మహాపురుషులకు నమస్కరించడం తప్ప మనం చెయ్యగలిగినది ఏముంటుంది? ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మతో మాట్లాడడం కొనసాగిస్తూ అంటాడు, కలహమగుట లక్ష్మి గావించు ప్రాణహానియును చేయు ఇంత నిక్కువంబు పలువురొకని కోడి పారుట బల్లిదులనద చేత చెడుటయును ఘటించు. ఓ కృష్ణ, నీకు తెలియంది కాదు, యుద్ధమే జరిగితే ఆ యుద్ధము వలన లక్ష్మి గావించు, సంపద కలుగుతుంది. శత్రువుల్ని ఓడించిన తర్వాత, శత్రు సంహారం చేసిన తర్వాత సంపద కలుగుతుంది, రాజ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతవరకు నిజం. అందులో ఏ విధమైనటువంటి వ్యతిరేక భావన లేదు. కానీ కేవలం సంపద వచ్చేయడం ఒక్కటే కాదు, దానితో పాటు ప్రాణహాని కలుగుతుంది. పోయిన ప్రాణాలిక తిరిగి తేలేం కదా, ప్రాణహాని కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. యుద్ధం అనేటటువంటిది జరిగిన నాడు ఒక్క మహావీరుడు విజృంభించినప్పుడు ఎందరో పరిగెత్తి పారిపోవడము సంభవిస్తుంది. అంటే నిజానికి వాళ్ళు బ్రతికుండి చనిపోయిన వారితో సమానం. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఒక వీరుడు విజృంభించాడన్న భయంతో ఎందరో పారిపోతారు యుద్ధభూమి నుంచి. అలాగే ఒక్కొక్కసారి బాగా అలసిపోయినప్పుడు వేరువేరు కారణాల చేతనో బలవంతులైనటువంటి వారు బలహీనుడైనటువంటి వాడి చేత చిక్కి మరణించేటటువంటి సందర్భం ఏర్పడవచ్చు. ఒకప్పుడు సాత్యకి ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటే కృష్ణ పరమాత్మ చూసి వెంటనే అర్జునుడికి చెప్తే అర్జునుడు బాణప్రయోగం చేసి సాత్యకిని చంపబోతున్నటువంటి వీరుడి యొక్క చేతిని తన బాణంతో నరికేశాడు. కాబట్టి సాత్యకి అంతటి వాడు యుద్ధం చేసి బడలిపోయి ఉన్నప్పుడు శత్రువు చేత మరణించవలసినటువంటి స్థితిని పొందాడు. అర్జునుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టి, దగ్గరలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అన్నిటిని మించి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమునకు పాత్రుడై ఉన్నాడు కాబట్టి బ్రతికేశాడు. కాబట్టి ఒక్కొక్కసారి మహాబలవంతుడైనటువంటి వాడు కూడా యుద్ధంలో బలహీనులైనటువంటి వారి చేతిలో చిక్కి మరణిస్తాడు. అభిమన్యుడు మరణించలా కపట వ్యూహంలో. కాబట్టి అన్ని వేళలా యుద్ధము వలన ప్రయోజనమే జరుగుతుంది, లక్ష్మీ సంపద రాజ్యము కలుగుతాయి అని మాత్రమే నిర్ధారించడం సాధ్యం కాదు. దానికి పక్కనే వేరొక పార్శ్వం ఉన్నది. ఆ పార్శ్వము అతి భయంకరమైనది అయినప్పుడు అసలు యుద్ధాన్ని ఎంచుకోవలసిన అవసరం ఏమిటి? పైగా యుద్ధంలో ఎంత బలం ఉన్నప్పటికీ మనమే గెలుస్తాం అని కానీ మనం ఓడిపోతామని కానీ రెండూ చెప్పడం సాధ్యం కాదు.
ఎందుకని అంటే గెలుపు ఓటమి రెండూ కూడా విధి నిర్ణీతములు, పరమేశ్వరుడి చేత నిర్ణయింపబడతాయి. మరణిస్తే యుద్ధం లేదు, యుద్ధంలో ఇబ్బంది లేదు. కానీ అపజయం కలిగితే మనిషి చనిపోయిన తరువాత కూడా గుండె బ్రద్దలై అనేక మార్లు చచ్చిపోతే ఎంత బాధో అంత బాధ. కాబట్టి అపజయం లభించి బ్రతికి ఉండడం ఉందే, అది భరించలేనంత ఆవేదనను కల్పిస్తుంది. కాబట్టి ఆ యుద్ధం వలన కేవల ప్రయోజనం ఉంది అని చెప్పడం ఎలా సాధ్యం? సంపద కలిగినా అయ్యో ఇంతమంది చనిపోయారే అని బాధ, గెలవక లేక ఓడిపోతే అసలు భరించలేనంత బాధ, చావు కన్నా 100 రెట్లు ఎక్కువ బాధ. కాబట్టి ఇన్ని బాధలకు కారణమైనది, ఇన్ని అనర్థాలకు మూలమైనటువంటి కారణం చేత కయ్యం లేకుండా, యుద్ధం చెయ్యవలసినటువంటి అవసరం లేకుండా, అసలు పరిష్కారాన్ని సాధించుకోగలను అనేటటువంటి సమర్థతతో గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకోగలిగినటువంటి వాడు, అటువంటి ఉపాయాన్ని వెతుక్కోగలిగినటువంటి వాడు, అటువంటి పథంలో ప్రయాణించగలిగినటువంటి వాడు చాలా ధన్యుడు కదా. వాడు నిశ్చింతగా నిద్రిస్తాడు కదా. ఎందుకని అంటే ఇన్ని ఇబ్బందులతో కూడుకున్నటువంటి మార్గమునందు వెళ్ళడం కన్నా పరమ ప్రశాంతమై ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేని మార్గం ఒకటి నాకు తెలుసు, అందులో వెడతాననేటటువంటి ధైర్యము అవతల వాడికి ఊరట కల్పిస్తుంది కదా. అటువంటి మార్గాన్ని మనం ఎంచుకుందాం. పగ అడగించుటెంతయు శుభంబు అది లెస్స అడంగునే పగం పగ వగకొన్న మార్కొనక పల్కక యుండగవచ్చుని కడుంతెగ మొదలెత్తిపోవ పగ తీర్పగ వచ్చిన కౌర్యముందు ఏమిగతి తలచినన్ పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. బహుశः అజరామరమై నిలబడిపోయేటటువంటి పద్యాలలో, ప్రతివారు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి పద్యాలలో, పరమ సత్యాన్ని దేశకాలములతో సంబంధం లేకుండా ఆవిష్కరించినటువంటి పద్యాలలో ఇదొకటి, ఒక అమృత భాండము. పగ అనేటటువంటి దాన్ని ఎంత అణిచేస్తే అంత మంచిది. ఎందుకని అంటే అసలు యుద్ధము కానీ, క్రౌర్యము కానీ, హింస కానీ, రక్తపాతము కానీ దేని వలన సంభవిస్తోంది? ఒక ఆలోచన వలన, అవతల వారి పట్ల మనకి ఒక కక్ష ప్రబలడం వలన. ఏది ప్రబలిందో దాన్ని అణిచేస్తే, ఆ భావనను అణిచేస్తే అక్కడతో గొడవ వదిలిపోయిందిగా. ఇంక అసలు యుద్ధాలు చేయవలసిన అవసరం లేదుగా. పగ అణగించుటెంతయు శుభంబు అది లెస్స, అది చెయ్యవలసినటువంటి పని. అంతేకాని అడంగునే పగం పగ, పగని పగతో ఎదుర్కోవడం వల్ల యుద్ధం జరుగుతుంది తప్ప పగని పగతో ఎదుర్కొంటే ఏ కారణం చేత శాంతి లభించదు, హింస జరిగి తీరుతుంది. చిట్ట చివరికి శాంతి కలిగినా, ఎవరో ఒకళ్ళు విజయం సాధించినా మధ్యలో చాలా హింస జరిగిపోతుంది. అందుకని పగని అణిచేయడమే చాలా ఉత్తమమైనటువంటి విధానం. కానీ ఒకడు విశేషమైనటువంటి పగని పెట్టుకొని, వైరాన్ని పెట్టుకొని, శత్రుభావన పెట్టుకొని, రెండవ వాడికి అసలు ఊపిరాడడానికి వీలు లేనంతగా ఇక అదే పనిగా బాధలు కల్పిస్తూ పోతే అప్పుడు యువతల వాడికి యుద్ధానికి వెళ్ళడం వినా పరిష్కారం చేతిలో లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తాను యుద్ధం చేయవలసి వస్తే ఏ కారణం చేత చెయ్యవలసి వస్తుందో చెప్తున్నాడు తప్ప, మొదలే పగను నిర్మూలించడానికి పూనుకుంటే దారుణ కృత్యాలకు ఒడగట్టవలసినటువంటి అవసరమే ఉండదు. అలా కాకుండా పగను నిర్మూలించడానికి పూనుకోవడం వల్ల యుద్ధం చెయ్యకుండా ఉండడానికి కావలసినటువంటి విధానాన్ని పాటించవచ్చు తప్ప, అట్లా కాకుండా వ్యతిరేక భావనతో, అంటే పగనే మనసులో ఉంచుకుంటే మాత్రం తప్పకుండా దారుణ కృత్యాలకే ఒడిగట్టవలసి వస్తుంది. అది కూడా పగ అనేటటువంటిది ఏదో కొంత తగ్గించుకోవడం కాదు, దాన్ని మొదలంటా వదిలిపెట్టేసేయాలి. లేకపోతే అది నిప్పురవ్వ మిగిలిన రాజుకుని మంట మండినట్టు. పగ అనేటటువంటిది మిగిలిపోతే అది రాజుకుంటుంది.
అందుకని అది పూర్తిగా వదిలిపెట్టవలసిందే. కాబట్టి ఎన్ని విధాలుగా ఆలోచించినా ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ పెట్టుకోవడం అనేటటువంటిది చిట్ట చివరికి కీడు చేస్తుంది తప్ప అది ఎవరినీ మనశ్శాంతిగా ఉండనివ్వదు, ఎవ్వరికీ కూడా అది సంతోషాన్ని మిగల్చదు. అందుకే ఆ పగని అణచడం అనేటటువంటిది చాలా చాలా అవసరం. కావున శాంతి పొందుటయు కర్జము తానది అటులుండే శ్రీకావలెనంచు పూరితముగామియు కోరెదము ఎల్ల సొమ్ములంబోవుటయున్ కులక్షయము పుట్టుటయున్ వెలిగాక నొండుమై ఏ విధినైన చక్కబడుటెంతయు నొప్పుజుమి జనార్దన. ఆయన తన అభిప్రాయాన్ని కృష్ణ పరమాత్మకి తెలియచేస్తూ, నా యొక్క అభిప్రాయాన్ని నీకు స్పష్టంగా తెలియచేస్తున్నాను కృష్ణ. నాకు సంపద కావాలి, యుద్ధము రాకూడదు. సంపద కావాలి, యుద్ధము రాకూడదు అంటే ఎందుకు యుద్ధం రాకూడదు అంటున్నాను అంటే వంశనాశనం అయిపోతుంది, విపరీతమైన హింస జరుగుతుంది. దానితో కాదు పరిష్కారాన్ని పొందవలసింది. కాబట్టి ఈ రెండూ జరగాలి అంటే ఏ ఉపాయము చేత జరుగుతాయో, నేను పొందవలసినటువంటి సంపదను పొంది యుద్ధం చెయ్యవలసినటువంటి అవసరం లేకుండా శాంతియుతంగా జీవించడానికి కావలసినటువంటి పరిస్థితి ఉత్పన్నమవడానికి ఏ పదంలో ప్రయాణం చెయ్యాలో, ఎటువంటి ఆలోచన అవసరమో అట్లాంటి ఆలోచన నువ్వు మాకు పాటించి అనుగ్రహించవలసింది. దాని వలన బాగుపడడం సముచితం కదా. మనమున పక్షపాతగతి మాదిశ మానుము ధర్మనీతి వర్తనముల రెండు దిక్కుల హితంబును పెంపును కలుగునట్టి చొప్పున విదురాది సజ్జనుల బుద్ధికిరాన్ ఉచితంబుతోడి మెల్పున పరుసందనంబునను భూపుతులెల్ల నిరుంగ నాడుమీ. ఓ కృష్ణ, నేను కోరుకునేది ఒక్కటే, మా పట్ల నువ్వు ఏ విధమైనటువంటి పక్షపాత బుద్ధిని అనుసరించవలసినటువంటి అవసరం లేదు. మా మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమని కానీ, అయ్యో పాండవుల పట్ల నేను ఇటువంటి భావనతో ఉండకపోతే వాళ్ళు ఎలా బాగుపడతారు, నేను ఆదుకోవాలని కౌరవుల పట్ల నీకు వ్యతిరేక భావనతో ఉండవలసినటువంటి అవసరం లేదు. ఉండవలసినది ఒక్కటే, ధర్మము నీతి ఈ రెండిటిని ప్రధానం చేసుకుని నువ్వు రాయబారంలో మాట్లాడవలసింది. అలా మాట్లాడేటప్పుడు విదురుడు మొదలైనటువంటి సత్పురుషులు కౌరవ సభలో ఉంటారు. వారు మా అభిప్రాయములను విని సంతోషించాలి. అవును, వారు మాట్లాడిన మాటలు ఉత్తమములు, సారవంతములు, సంస్కారవంతములు, వాళ్ళు నిజంగా శాంతి కాముకులై ప్రతిపాదన చేశారు అని పెద్దలు సంతోషించేటట్టుగా తగినంత మెత్తదనంతో, అవసరమైతే కఠినమైనటువంటి మందలింపులతోటి, రెండిటినీ ఏ పాళ్లలో కలిపి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందో అటువంటి ప్రసంగాన్ని నువ్వు అక్కడ చేసి ఈ సమస్యకు పరిష్కారాన్ని సాధించి పెట్టాలి. అంటే కృష్ణ పరమాత్మకు తెలియదా మాట్లాడడం? కాదు, అది ధర్మరాజు గారి యొక్క ఆర్తి. ఆ ఆర్తిని కృష్ణుడితో తప్ప ఎవరితో చెప్పుకుంటాడు? అందుకే అంత ఆర్తితో కృష్ణుడితో చెప్పుకుంటున్నాడు. తగవునబోక రాజు బిడిదంబులు వల్కిన ఏని సైచి ఒప్పుగ నిలుమి గురుత్వము ప్రభుత్వమును కల పెద్దవారి మాట గొనమి ఆ సుయోధను కడన్ నిలువన్ మనమెల్ల గారవంబుగా కురువృద్ధు పల్కుతు తలపున్ చననిచ్చిన మెచ్చరే జనుల్. శ్రీకృష్ణ, దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు, అందులో సందేహం లేదు. ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో ఉన్నవాడు. మనం ఎన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నించినా, ఎంత సంధి చేసుకోవడానికి ప్రయత్నించినా, ఎంత శాంతిని మాత్రమే అపేక్షించినా, చాలా ధూర్తతనంతో కూడుకున్నటువంటి మాటలను ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ పలకవచ్చు. అలా పలికినంత మాత్రం చేత వెంటనే సభని విడిచిపెట్టి మాత్రం దయచేసి నువ్వు రావద్దు. ఓర్పుతో వాళ్ళన్న మాటలు విన్న కారణం చేత, మన హృదయాన్ని మన హృదయంగానే ఆవిష్కరించినటువంటి కారణం చేత సభలో ఉన్నటువంటి పెద్దలు, రాజ్యంలో ఉన్నటువంటి జనులు కూడా మన హృదయాన్ని మన ఓర్పుని అర్థం చేసుకుంటారు.
దుర్యోధనుడి యొక్క అనుచితమైనటువంటి ప్రవర్తనని అర్థం చేసుకుంటారు. దాని వలన యుద్ధమే జరగవలసి వచ్చినా ఇంకా అంతకన్నా ఎంత ఓర్పు పడతారు? వాళ్ళు ఎంత మంచి ప్రతిపాదన చేసినా, ఎంత శాంతి కాముకులైనా, ఎంత సంధి చేసుకుందామనుకున్నా, ఇంత ధూర్తతనంతో దుర్యోధనుడు ప్రవర్తించిన నాడు వాళ్ళ ప్రయత్నాలు ఎలా సఫలీకృతమవుతాయి అన్న విషయాన్ని జనులు తెలుసుకోవాలి. కురుసభలో ఉన్నటువంటి పెద్దలు తెలుసుకోవాలి. అప్పుడు పెద్దలకు మన పట్ల అనుకూలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. వారికి మన పట్ల ఏర్పడిన అభిప్రాయము చేత వారు మనసులో మన గురించి మంచిగా ఆలోచించడమే మనకి కలిగేటటువంటి పెద్ద ఆశీర్వచనము. అదే మనకు అంగరక్ష. అది ధర్మరాజు గారి యొక్క అభిప్రాయం. కాబట్టి ఆ దుర్యోధనుడు మాట్లాడకూడని రీతిలో మాట్లాడినప్పటికీ కూడా మందలించకుండా ధృతరాష్ట్రుడు ఆ దుర్యోధనుడి అభిప్రాయంతో ఏకీభవించిన తన అభిప్రాయం ధృతరాష్ట్రుడు ఏమీ చెప్పకుండా అవినీతితో మెలగిన సంధి జరగలేదన్న భావనతో ఏ సాహసానికి నువ్వు పూనుకోవద్దు. సాహసం చేయవలసి వస్తే మాత్రం జనులందరూ కూడా మెచ్చుకునేటట్టుగా ధర్మమునందు మాత్రమే నిలబడి ధర్మరాజు గారు ప్రవర్తించాడు. వాళ్ళు అలా ధర్మమునందు నిలబడేటట్టుగానే కృష్ణుడు రాయబారాన్ని నిర్వహించాడు అని చెప్పి మనసు విచారరహితంగా ఉండేటట్లుగా మనం నిశ్చయించుకొని సాహసం చేద్దాం. అంటే ఒకవేళ వాళ్ళు తెంపరితనంతో ప్రవర్తించిన, మాట్లాడిన, అభిప్రాయం చెప్పకపోయినా, ధూర్తతనంతో మాట్లాడిన, అధిక్షేపించిన, ఓర్పు పట్టి ఉంటే దాని వలన ఏమవుతుంది అంటే ఇంకా ఇంతకన్నా మార్గం ఏముంది యుద్ధం చేయడం కన్నా అన్న విషయంలో అరే మనం తొందరపడ్డామా అన్న కించిత్ బాధ కూడా మన మనసులో ఉండకూడదు. ఇంకా ఇది తప్ప మరొక ప్రత్యామ్నాయం లేని స్థితికి నెట్టిన వారు ధార్తరాష్ట్రులు. కాబట్టి మనం యుద్ధం చేయవలసి వచ్చింది అన్న నిశ్చయాత్మకమైన బుద్ధితో మనం యుద్ధానికి వెళ్ళాలి తప్ప ఆ రోజు కొంచెం తొందరపడకుండా ఉంటే ఏమయ్యేదో, ఏమైనా పెద్దలు జోక్యం చేసుకునేవారేమో అన్న పరిస్థితి మనసులో మాత్రం మనకు ఉండకూడదు. తేట తెల్లంగా ఇది తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది అని ముందు మనని మనం నమ్మింప చేసుకోగలగాలి. రెండు, పెద్దలు, రాజ్యంలో ఉండేటటువంటి జనులు కూడా అటువంటి అభిప్రాయంతోనే ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఈ రాయబారాన్ని నువ్వు నిర్వర్తించవలసింది. ఇన్ని సంకటముల ఈ భంగి ఎంతయు నువ్వులు చిత్తవృత్తి నువ్వు దీర్ప వెజ్జ నీవ్య కావే వేయేల ఏ గతి నడపదలచి తదియ నాకు ప్రియము. చిట్ట చివరికి ధర్మరాజు గారు పూర్తి చేస్తూ అంటున్నాడు, రాయబారం అంటే ఏదో వెళ్ళి 4 మాటలు చెప్పి రమ్మని కాదు కదా, నీ మీద ఎంత కార్యభారాన్ని పెడుతున్నాను, ఎంత దుర్మార్గులైన వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాను, వాడు మాట వినేవాడా? అటువంటి వాడు మాట వినేటట్టు చేసి శాంతియుత పరిష్కారం లభించేటట్టుగా మాట్లాడమని నిన్ను పంపించడమే చాలా పెద్ద కష్టాన్ని నీ భుజాలకెత్తడం. కృష్ణ, నేను ఏం చెయ్యను? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రోగి తనకి ఎన్ని సమస్యలున్నాయో, ఎన్ని బాధలు పడుతున్నాడో చెప్పుకుంటాడు. వైద్యుడు ఏం చేస్తాడు? ఎంతో ఓర్పుగా విని పరిష్కారంగా ఔషధాన్ని ఇస్తాడు. చిట్ట చివరికి వైద్యుడు ఏ ఔషధాన్ని ఇచ్చాడో అదే రోగి సేవించవలసి ఉంటుంది. అది సేవించిన కారణం చేతనే రోగి శారీరకమైనటువంటి బాధ నుంచి వినిర్ముక్తుడవుతాడు. ఆ బాధ పోయిన కారణం చేత మానసికమైనటువంటి ప్రశాంతతని పొందుతాడు. అటువంటి ప్రశాంతత ఏర్పడడానికి వీలుగా ఏ రకంగా ప్రవర్తిస్తే సమస్య పరిష్కారం అవుతుందో అట్లా ప్రవర్తించడానికి నువ్వు అన్ని విధాలా తగినవాడవు, సమర్థుడవు. కాబట్టి నీవు మమ్మల్ని గట్టెక్కించవలసినది అని చెప్పి నువ్వు ఎలా ప్రవర్తించావో, ఏం చేశావో అదే నాకు ప్రియమని గుర్తుపెట్టుకో. కృష్ణ, ఇది ఎందుకు చేశావని అడగను. నువ్వు ఏది చేశావో, ఏది నిర్ణయించావో, ఏది జరగాలని అన్నావో అదే నేను ప్రియంగా భావిస్తాను అని నీవు సుయోధను పాలికి పోవగ వలదనియు ఒక్క బుద్ధి ఒడమిడున్. గోవింద, అతడు, మంత్రులు,
కావరమున చక్క వినరు కార్యవచనముల్. ధర్మరాజు గారి యొక్క దూరదృష్టికి, భవిష్యత్ దర్శనానికి ఈ పద్యం ఒక సంకేతం. నేను ఇన్ని మాటలు చెప్పి కృష్ణ నిన్ను రాయబారానికి వెళ్ళమంటున్నాను, కానీ నిజానికి మనసులో నిన్ను పంపకుండా ఉంటే బాగుంటుందేమో అని కూడా నా మనసులో ఉంది. ఎందుకో తెలుసా? దుర్యోధనుడు మంచివాడు కాడు. ఆ దుర్యోధనుడి యొక్క మంత్రులు పరమ దుర్మార్గులు. అటువంటి దుర్మార్గుల మధ్యలోకి నిన్ను పంపడం గాను ఆమోదయోగ్యం కాదు. అందుకని ఒక వంక మనసులో అసలు నిన్ను పంపకుండా ఉంటే బాగుండేమో అని కూడా ఒక ఆలోచన ఉంది కృష్ణ. అంతేకాదు, కుటిలమతులు, అవినీతులు, క్రూరకర్ములు అట్టి నీచుల కడకు నిన్ననుపజాల. నీవు సంకటపడియడు దేవపదవి అయిన నేనొల్ల ఒంటి ఎందరుగుటుడుగు. కృష్ణ, దుర్యోధనాదులు సద్బుద్ధి కలిగినటువంటి వారు కారు. ఎప్పుడూ వంకరగా ఆలోచన చేసేటటువంటి వారు. వాళ్ళకి ఏ నియమాలు లేవు, ఏ ధర్మపాలన లేదు. ఇది చెయ్యవచ్చా, ఇది చెయ్యకూడదా అన్న ఆలోచన ఉండదు. కాబట్టి వాళ్ళు ఎటువంటి దారుణాలకైనా తెగబడతారు. కాబట్టి అటువంటి నీచుల దగ్గరికి నిన్ను ఏమని సాహసించి పంపను? ఏ కారణం చేతనైనా నువ్వు చిక్కుల పాలు పడితే దాని వలన నాకు ఇంద్ర పదవి వచ్చినా నాకొద్దు. నువ్వు క్షేమంగా ఉండడమే నాకు కావాలి, నీతోడి జీవనమే మాకు కావాలి. అంతేకాని నీవు ఒక్కడివి కౌరవుల దగ్గరికి వెళ్ళడం మాత్రం నాకు ఇష్టం లేదు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, అనముడు కృష్ణుడు ఇట్లనియే ఆ ధృతరాష్ట్రుడు అట్టివాడు. తత్తనయుడు ఎలా నీ పలుకు తథ్యమ నీ తలపే నెరిగితిన్. మనమున శంకదక్కుము వినన్వలతే వినుము. ఏను నిక్కమల్గిన అచటం కలండే రణకేళికి మార్కును నొక్కడే నియున్. ధర్మరాజా, నువ్వు చెప్పినటువంటిది యథార్థమే. దుర్యోధనుడు ఎక్కడే కాదు దుర్మార్గుడు. వాడి తండ్రి ధృతరాష్ట్రుడు కూడా అంతే నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. నువ్వు చెప్పినది సత్యం. నీ మాటలలో ఉన్న ఆంతర్యాన్ని నేను గ్రహించాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిజంగా నాకే కోపం వచ్చి యుద్ధం చెయ్యవలసి వస్తే నన్ను ఎదుర్కోగలిగినటువంటి వీరుడు అక్కడ ఆ రాజ్యం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. కాబట్టి నా క్షేమం గురించి నువ్వు ఏమీ బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. నన్ను కౌరవ సభకి పంపు, ధైర్యంగా పంపించు. నేను వెళ్ళడం ఎంతైనా మంచిది. ఎందుచేత అంటే మన కార్యం నెరవేరుతుంది. మన కార్యం నెరవేరుతుంది అంటే సంధి జరుగుతుంది అన్నది కృష్ణుడి అభిప్రాయం కాదు. ఇంకా ఇంతకన్నా ప్రయత్నం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత ప్రయత్నం చేసినా శాంతి స్థాపన సాధ్యం కానప్పుడు పాండవులు యుద్ధం చెయ్యవలసి వచ్చింది అని అందరూ అనుకునేటట్టుగా రాయబారాన్ని నెరపడంలో కృతకృత్యుడనవుతాడు. కాబట్టి పాపం సంభవించనటువంటి పలుకులు ఏ ఉంటాయో అటువంటి పలుకులన్నీ పలుకుతాను. నీ బెంగంతా పాపం నీకు అంటకూడదని కదా, అట్లా పాపం అంటకుండా ఎటువంటి మాటలు చెప్పాలో, ఏ మాటలు చెప్పిన తరువాత యుద్ధం చెయ్యవలసి వచ్చినా నీకు పాపం అంటదో అటువంటి పలుకులు అక్కడ నేను పలుకుతాను అంటే ధర్మరాజు చాలా సంతోషించి, కృష్ణ పరమ సంతోషం, కాబట్టి వెళ్ళడం యుక్తమని నీకు కూడా అనిపిస్తే తప్పకుండా వెళ్ళి సంధి జరగడానికే సాధ్యమైనంత వరకు ప్రయత్నించు. అన్ని విధాల సంధి కుదరడం చేత జరిగేటటువంటి ప్రయోజనం కన్నా ఇతర మార్గముల వలన జరిగేటటువంటి ప్రయోజనము తక్కువ అని నా ఉద్దేశం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, ఓ ధర్మరాజా, సంజయుడు పలికినటువంటి పలుకులన్నీ నువ్వు విన్నావు. నీ యందు ధర్మం పూర్తిగా ఉంది, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు, కపటం లేదు. అందుకే నువ్వు ఇలా మాట్లాడగలిగావు. కానీ దుర్యోధనాదులు పగ మానరు. నువ్వు పగ ఉండకూడదు, పగ వలన పగ అణుగుతుందా ఇన్ని చెప్తున్నావు, అది నీ వరకు మంచిది. కానీ వాళ్ళు పగ మానరు. భీష్మద్రోణాదులు తమ పక్షంలో ఉన్నారని, అంతటి మహావీరులు ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఏం చెయ్యగలరని వాళ్ళకి ఒక గొప్ప అతిశయం ఉంది. కాబట్టి రాజులైనటువంటి వారు అణిగి మణిగి యాచించడం ఎలా సాధ్యమవుతుంది? అవసరమైతే
యుద్ధం చెయ్యవలసి ఉంటుంది. పైగా దుర్యోధనాదుల యందు ఉండేటటువంటి పెద్ద దోషం, వాళ్ళు ఇటువంటి నింద వస్తుందేమో, అపకీర్తి కలుగుతుందేమో అన్న బెంగ లేదు, అధర్మం ఆచరించడానికి జంకు లేదు. అటువంటి వారు రాజ్యభాగాన్ని ఎలా ఇస్తారు? ఇవ్వరు. నువ్వు దైన్యాన్ని వదిలిపెట్టు, యుద్ధం చెయ్యడానికే మానసికంగా సిద్ధపడిపోయి ఉండు. శత్రు సమూహాన్ని జయించినటువంటి కారణం చేత నీకు ఇహమో పరమో రెండూ కలుగుతాయి. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, కానీ యుద్ధం వినా పరిష్కారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అవతల వారు మాట వినేటటువంటి స్థితిలో లేరన్న విషయాన్ని రాయబారానికి వెళ్ళకముందే శ్రీకృష్ణ పరమాత్మ విశ్లేషణ ద్వారా నిర్ణయం చేసి చెప్తున్నాడు. కాబట్టి ఒకానొకనాడు పెద్దలు ఉన్నారు సభలో అన్న భయం కూడా లేకుండా ద్రోణుడు, భీష్ముడు మొదలైనటువంటి వారు ఉండగానే వారు మీకు అంత అపకారం చేశారు. పోనీ మనం అలా చేయకుండా ఉండవలసింది, ఏదో పొరపాటునో గ్రహపాటునో అటువంటి అపకారం చేశాం అని అట్లా చెయ్యకుండా ఉండవలసిందన్న పశ్చాత్తాపాన్ని వాళ్ళు ఎప్పుడైనా పొందారా? వాళ్ళు చేసినందుకు సంతోషిస్తున్నారు. పైగా అటువంటి వారు మారి మనం చెప్పిన మాట వింటారా? ఇక అటువంటి వారి విషయంలో నువ్వు కారుణ్యాన్ని, బంధుత్వాన్ని పెట్టుకొని అయ్యో వాళ్ళతో సంధి, వాళ్ళతో శాంతి, వాళ్ళతో కలిసి బ్రతకడం అని అనుకుంటే ఎలా పొసగే విషయాలు? వాళ్ళు చేసినటువంటి దోషానికి పశ్చాత్తాపాన్ని పొందితే వాళ్ళు కూడా అయ్యో మనం ఇటువంటి పని చెయ్యకుండా ఉండవలసింది, కలిసి బ్రతకాలని వాళ్ళు కూడా అనుకుంటే సంభవం. వాళ్ళు అనుకోవడానికి సిద్ధంగా లేరన్న విషయం పశ్చాత్తాపం పొందకపోవడంలోనే తెలిసిపోతున్నప్పుడు యుద్ధం వినా ఇంకొక మార్గం ఎలా ఉంటుంది ధర్మరాజా? కాబట్టి నువ్వు ఆ దుష్టచిత్తులైనటువంటి దుర్యోధనాదుల యొక్క పొగరు, క్రౌర్యము మొదలైనటువంటి వారిని అణచడానికి యుద్ధం చేస్తే ఏ విధమైనటువంటి దోషము లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఎవరైనా కోపాన్ని పొందుతారు. అసలు వాళ్ళ ప్రవర్తన చూస్తే కోపం రాని వాళ్ళు ఎవరుంటారు అని కపటజ్యూతంలో మిమ్మల్ని ఓడించిన తరువాత, మిమ్మల్ని మోసగించిన తరువాత, అంత అవమానించిన తరువాత, అంత కష్టపెట్టడానికి అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి పంపించేస్తున్నప్పుడు వాళ్ళు అయ్యో ఇంత తప్పు పని చేశాం పాపం వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారని ఏమైనా బాధ పొందారా? పొందలేదు సరికదా. ఎంత క్రౌర్యంతో, ఎంత భయంకరమైనటువంటి నిందలు మీద మోపుతూ, ఎంత కఠినమైనటువంటి మాటలు హేళనగా మాట్లాడారు. నిజంగా ఆ మాటలు మళ్ళీ ఇంకొకసారి ఉచ్చరించడానికి కూడా నేను ఇష్టపడనన్నాడు కృష్ణ పరమాత్మ. అటువంటి మాటలు మాట్లాడారే. అయినా మీరు సత్యము కోసమని చెప్పి తల ఒగ్గి నియమపాలనం చెయ్యడం కోసం అంత ధర్మబద్ధులై వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయి మీరు అన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు సజ్జనులైనటువంటి వారు, ధర్మమునందు నిలబడినటువంటి వారు, ధార్మికులైనటువంటి వారి పట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించినటువంటి కారణం చేత దైవం చేతిలో చెడిపోయారు. దైవం చేతిలో చెడిపోయిన వారు ఎవరున్నారో వారు పాప ఫలితాన్ని పొందుతున్నారు. కాబట్టి వారు చనిపోవడం అనేటటువంటిది తథ్యం, సంపడం బహుతేలిక. ఎందుకంటే వాళ్ళు దైవానుగ్రహాన్ని కోల్పోయారు. కోల్పోవడానికి కారణం పరమ ధార్మికులైన వారిని అవమానించడమే, వాళ్ళని మోసం చేయడమే. కాబట్టి వాళ్ళు మరణించడానికి సిద్ధమైపోయి ఉన్నారు. అటువంటప్పుడు ఆ దుష్టచిత్తులైనటువంటి కౌరవుల్ని చంపడంలో ఏ విధమైనటువంటి దోషము అంటేటటువంటి అవకాశమే లేదు. అయినా నీ హృదయము అక్కడ తెలియబడాలని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి కురుసభలో పెద్దలైనటువంటి భీష్మద్రోణాదులకు నీ హృదయం అర్థమయ్యేటట్టు, నీ వినయం తెలిసేటట్టు, నీ కోరిక స్పష్టమయ్యేటట్టు, నువ్వు శాంతిని కోరుకుంటున్నావని, అందరూ బ్రతికుండాలని, కలిసి ఉండాలని భావన చేస్తున్నావని అర్థమయ్యేటట్టుగా నా శాయశక్తులా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇన్ని జరిగినా దుర్యోధనుడు సమ్మతించకుండా న్యాయం విడిచి ప్రసంగించి, ధృతరాష్ట్రుడు అతడి మాటలను మాత్రమే వింటూ ఉదాసీన వైఖరితో నిలబడిపోతే, మీరు పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా సభలో వివరించి మీరు చెప్పిన సందేశాన్ని నేను వినిపించిన తరువాత
తప్పకుండా సభలో ఉన్నటువంటి వారందరూ కూడా కౌరవుల్ని చీత్కరిస్తారు. అంతేకాదు, నాకు కావలసినది అంతకన్నా ఏముంది? నా శక్తి కొలది ధర్మరాజా సంధి కోసమే ప్రయత్నిస్తాను. సంధి కుదిరినదా మంచిదే, ఒకవేళ సంధి కుదరకపోతే ఆ సభలో ఉన్నటువంటి వారి మనస్సులలో ఉన్న అభిప్రాయములు ఎలా ఉన్నాయన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ సామర్థ్యం ఇవన్నీ కూడా పరిశీలించి రావడం మనం వ్యూహరచన చేసుకోవడానికి అనుకూలమైన అంశాలు. అటువంటి వ్యూహరచన చేసుకున్నటువంటి కారణం చేత వాళ్ళని ఓడించడం మనకి తేలికవుతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా నేను రాయబారానికి వెళ్ళడం అనేటటువంటిది మంచిదే. కానీ ఒక్క విషయం మాత్రం మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, దుర్యోధనుడు శ్వాస ఉన్నంత కాలము నీకు రాజ్యభాగమును ఇవ్వడు, 5 ఊళ్ళు కూడా ఇవ్వడు. కాబట్టి యుద్ధోత్సాహంతోనే ఉండు, అందరినీ యుద్ధానికి సిద్ధం చేసుకో, తప్ప సంధి జరుగుతుంది శాంతి జరుగుతుందని అనుకోవద్దు అన్నాడు. అనగానే భీముడు జోక్యం చేసుకున్నాడు. ధర్మరాజు గారు అంత శాంతి గురించి సంధి గురించి కదా మాట్లాడాడు, కానీ కృష్ణుడు అవి జరగవయా, యుద్ధమే జరుగుతుందని చెప్తున్నాడు కదూ. అన్నగారి మీద ఉన్న అభిమానం, అన్నగారు శాంతి కోసం పడుతున్నటువంటి పరివేదన, ఇవి దృష్టిలో పెట్టుకున్నటువంటి పరమ సహృదయుడైనటువంటి భీముడు కృష్ణుడితో మాట్లాడుతూ, సమరంబు కలుగుననుచుమము వెరపింపగవలదు మాధవ, నీవా కొమతియగు ధార్తరాష్ట్రుడు శమించు కార్యంబు నడపు సౌజన్యమునన్. యుద్ధం వస్తుందని మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయకు కృష్ణ. యుద్ధం అంటే మాకేం భయం లేదు. పరమ దుందుడుకు ప్రవర్తనతో ఉండేటటువంటి ఆ దుర్యోధనుడి యొక్క మనసు మారి మా అన్నగారు కోరుకున్నట్లుగా సంధి జరగడానికి ప్రయత్నించు. ఆ దుర్యోధనుడున్నాడే, అతని యొక్క మనసు మంచిది కాదు, ఎప్పుడూ దుర్బుద్ధితో ఉంటాడు, మదంతో ఎవరినీ లెక్క పెట్టాడు, కుచ్చితమైనటువంటి స్వభావం ఉన్నవాడు. కానీ అతని మాటకి అడ్డు చెప్పేటటువంటి వాళ్ళు ఆ సభలో ఎవరూ లేకపోవడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అతను తన యొక్క దుందుడుకు ప్రవర్తన చేత తన ఆప్తులైనటువంటి వారిని అందరినీ కూడా దుఃఖపెడుతూ ఉంటాడు. అయినా మనకెందుకు వీడితో గొడవ అని చెప్పి మంచి శాసించి చెప్పడానికి ఎవరూ కూడా అక్కడ సాహసించరు. నేను ఎక్కడికి వెడితే అక్కడికి ప్రవేశించి నన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది ఇప్పుడు కాదు, చిన్ననాటి నుంచి ఉన్న లక్షణమే. ఇప్పుడు అటు ధర్మరాజు గారు ఇటు అర్జునుడు కూడా శాంతి కోసమే ఇష్టపడుతున్నారు కనుక నేను ఆ దుర్యోధనుడితో కలిసి బ్రతకడమే అలవాటు చేసుకోవాలో ఏమో అని మా అన్నగారి యొక్క హృదయం సంధిని మాత్రమే కోరుకుంటోంది. కాబట్టి ఆ సంధి జరిగేటట్లుగానే చూడు కృష్ణ అంటూ, అన్నదమ్ములమయ్యుండి అకట మనల నురులు తల ఎత్తి చూడ ఒండులతోడ పెనగనీటికి ఈ నేల పెద్దవారి బుద్ధి విని పంచి కుడుచుట పొలదొక్కో. కృష్ణ, అక్కడ సభలోకి వెళ్ళి రాయబారాన్ని నిర్వర్తించేటప్పుడు నా హృదయంగా తెలియచేయి అంటూ, మనము అన్నదమ్ములం అయ్యుండి ఇలా వీధిని పడి యుద్ధం చేసుకొని ఒకళ్ళనొకళ్ళని సంహరించుకుంటే చూసేటటువంటి వాళ్ళందరూ ఎంత నవ్వుతారు, ఎంత చిన్నతనంగా ఉంటుంది. అట్లా కాకుండా పెద్దలు ఏ మార్గాన్ని మనకి సూచించారో ఆ మార్గంలో మనం ఈ భూమిని పంచుకొని ప్రశాంతంగా అందరం కలిసి బ్రతకలేమా అని అంటే కృష్ణ పరమాత్మ పెద్ద నవ్వు నవ్వి, భీమా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వేమిటి ఇట్లా మాట్లాడడం ఏమిటి? అగ్నిహోత్రం చల్లబడిపోతే ఎలా ఉంటుందో, ఒక పర్వతం దూది పింజలా తేలికైపోతే ఎలా ఉంటుందో అటువంటి రీతిలో మాట్లాడుతున్నావు. ఇంతకాలం నుంచి నిన్ను నేను చూశాను, తోబుట్టువులను యుద్ధంలో కష్టం నుంచి గట్టెక్కించాలనేవాడివి, కౌరవుల్ని సంహరించాలి అని అంటుండేవాడివి. కానీ ఇదేమిటి ఇవాళ కౌరవుల మీద విశేషమైనటువంటి స్నేహం కలిగి నీ మనసు ఇంత కరిగిపోయింది అని భీముణ్ణి యుద్ధం కోసం రెచ్చగొట్టి మానసికంగా సిద్ధం చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో భీముడితో మాట్లాడుతూ
అంటాడు, పరమ దారుణమైనటువంటి శత్రువుల్ని కూడా గడగడ వణికించగలిగినటువంటి శౌర్యము, అటువంటి ఆటోపము కలిగినటువంటి వాడివే నువ్వు. అటువంటి వాడివి ఇవాళ ధర్మరాజుకి రాజ్యప్రాప్తి కల్పించడం కోసం యుద్ధం చెయ్యాలని ఎప్పుడూ ప్రతిపాదన చేసేటటువంటి వాడివి, అటువంటి భావంతో ఉండేటటువంటి వాడివి. ఇవాళ ఏమిటో శాంతి శాంతి సంధి సంధి అని ఇంతకు పూర్వం నీవు మాట్లాడిన మాటలతో ఏ పొంతలా లేని మాటలు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇంత వీరుడికి, ఇంత ధీరుడికి ఇంత పిరికితనం కలిగేటట్టు యుద్ధానికి ముందు యుద్ధం వద్దు, శాంతి శాంతి సంధి సంధి అని మాట్లాడేటట్టుగా ఈ పిరికితనం నేర్పిన వారెవరో అని కృష్ణుడు మళ్ళీ పకపకా నవ్వాడు. నవ్వేటప్పటికి భీముడు అన్నాడు, మగసిరి గురించి కృష్ణ నా దగ్గర మాట్లాడవద్దు. రాజ్యభాగం సగమిచ్చినా చాలు, 5 ఇచ్చినా చాలని మా అన్నగారైనటువంటి ధర్మరాజు పలికినటువంటి పలుకులను దృష్టిలో పెట్టుకుని ఆయన శాంతిని కోరుకుంటూ సంధిని కోరుకుంటున్నాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న భావనతో ఇలా మాట్లాడాను తప్ప, రేపు సంధే జరగక, శాంతి స్థాపింపబడక, సౌజన్యము ఏర్పడక యుద్ధమే జరగవలసి వస్తే ఆ రోజున నేను ఉగ్రమైనటువంటి గదాదండంతో చేసేటటువంటి శత్రు సంహారమును చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అప్పుడు ఉపప్లావ్యంలో నాతో ఏమన్నావు కృష్ణ అని నేను నిన్ను అడగకపోనులే, జ్ఞాపకం చెయ్యకపోనులే అని భీముడు కృష్ణ పరమాత్మతో పరిహాసమాడాడు. ఆడిన తర్వాత కృష్ణుడు అన్నాడు, ఓ భీమసేన, నీ యొక్క బలపరాక్రమములు మాకు తెలియనివా? ఏదో పరిహాసం కోసం నీతో అలా అన్నాను తప్ప నీ భుజసారం, నువ్వు ఇత పూర్వం చేసినటువంటి అరివీర భయంకరమైనటువంటి పరాక్రమంతో కూడుకున్నటువంటి పనులు మాకు తెలియనివా? యుద్ధంలో అర్జునుడు నన్ను సారథ్యం చెయ్యవలసినదిగా కోరుకున్నాడు. నేను సారథ్యం చేస్తాను, యుద్ధం ఎటూ జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు నేను అర్జునుడే కాదు, నీ సహకారమే అత్యంత ప్రధానం. కాబట్టి నీ సహకారం లేకుండా అసలు ఆ యుద్ధంలో గెలుపు సాధించడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయమా? కాబట్టి నువ్వు ఈ విషయంలో మరొక రకంగా మనసులో భావన పెట్టుకోవలసిన అవసరం లేదు. కేవలం యుద్ధానికి నిన్ను సిద్ధం చేయడం కోసమే ఈ మాటలు చెప్పాను అని అన్న తర్వాత, నిజంగా యుద్ధమే జరిగితే నా కలలు సాఫల్యమవుతాయి కదా, నేను కోరుకున్నట్టుగా నా గదాదండంతో శత్రు సంహారం చెయ్యవలసి వస్తే అంతకన్నా నాకు సంతోషకరమైన విషయం ఏముంటుందని భీముడు పలికిన తర్వాత అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ, ధృతరాష్ట్రుడు పరమ దురాశ కలిగినటువంటి వాడు, ఎంతసేపు తన కొడుకులు మాత్రమే బాగుపడాలని కోరుకునేటటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అందుకని రాజ్యభాగం ఇవ్వడానికి అంగీకరించాడు. దానికి తోడు ఆయన కుమారుడైనటువంటి దుర్యోధనుడు కూడా కర్కశమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. సంధి అసంభవమని చెప్పి నువ్వు మొట్టమొదటే తేల్చి చెప్పావు కాబట్టి మేము ఏ విచారము లేకుండా ఉండేటటువంటి మార్గాన్ని నువ్వు చూపించడానికి ప్రయత్నం చెయ్యి. నా గాంధీవం దివ్య పాణ పరంపర పనిమాని ఊరకే ఉండాలని మేము మాత్రం కోరుకుంటామా అని నీ వనరింపబూనిన పని కమలోదర కిడుపుట్టుని కావనినట్లయుండియవు కార్యము అట్లగుటం ప్రయత్న సంభావన సేత పౌరుషము పద్ధతి తత్ఫలసిద్ధి ఉందుచో దైవము తోడ్పడం వలయు తథ్యము రెండును నివినోదముల్. శ్రీకృష్ణ, ఎప్పుడైనా ఏదైనా కార్యాన్ని చెయ్యాలి అని నువ్వు సంకల్పం చేస్తే ఆ కార్యానికి హాని ఉండదు. ఆ కార్యం జరగకపోవడం అనేటటువంటి విషయం ఎప్పుడూ ఉండదు. కొన్ని పనులు ముందు ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ఫలిస్తాయని అనిపిస్తుంది, కానీ అవి ఫలించవు. కొన్ని కార్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు అనిపిస్తుంది, కానీ జరుగుతాయి. పురుష ప్రయత్నం ఉండాలి. పురుష ప్రయత్నానికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. ఈ రెండు కలిస్తే కార్యము సఫలవంతమవుతుంది. ఈ రెండు అనుకూలించడం, అనుకూలించకపోవడం, అంటే దైవానుగ్రహం అనుకూలించడం, దైవానుగ్రహం పురుష ప్రయత్నానికి అనుకూలించకపోవడం
నిజానికి నీ సంకల్పానికి లోబడి ఉంటాయి. కాబట్టి ఈ మాట మాత్రం పరమ వాస్తవం కదా అంటూ, అయినను చిత్తగింపు ద్రుపదాత్మజ ఆ సభనట్లు చేసినం, దానికి సైప లెస్సయని దైన్యము పొందుటకూర్చి, అమ్మెయిన్ కానన భూమికింజనుట కారుని కొత్తమా నీ విరుంగవే, కాన సహించి పాండవుల కౌరవలం తగు కూర్పు నేర్పునన్. నీకు తెలుసు కదా, ఇత పూర్వం వాళ్ళు ఎన్నో దోషాలు చేశారు. చేయరానటువంటి భయంకరమైనటువంటి పని ద్రౌపదీదేవిని ఆ నిండు సభకి ఈడ్పించి వలువలు ఉడ్చేటటువంటి ప్రయత్నం చేసినా కూడా మేము సహించి భరించి శాంతికాముకలమై నియమాలు పాటించి అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాం. ఇన్ని దొండగాలను మన్నించి మేము కౌరవులతో నేర్పుతో కలసి మెలసి ఉండేటట్టుగా ఏ విధానము చేత సాధ్యమవుతుందో అటువంటి విధానము ఏర్పడేటట్టుగా కృష్ణ నువ్వే చూడు అని చెప్పి, ఆ మూర్ఖులను ఎలాగైనా సంధికి ఒప్పించి రాజ్యంలో సగభాగం ఇద్దరికీ దక్కేటట్టు కలిసి మెలిసి ఒద్దికగా జీవించేటట్టు నీ యొక్క వాక్చాతుర్యము చేత నీ సమర్థత చేత జరిగేటట్టు చూడు. అంటే దాని అర్థం అర్జునాదులు యుద్ధమునకు సిద్ధపడలేదని కాదు, వాళ్ళకి పౌరుష పరాక్రమములు లేవని కాదు, వాళ్ళకి అన్నగారైనటువంటి ధర్మరాజు గారు చేసినటువంటి ప్రతిపాదన మీద ఉన్నటువంటి గౌరవం, ధర్మదుడి ఆజ్ఞకి కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళ యొక్క వినయం. కాబట్టి ఒకవేళ సంధి చేసుకోవడం అనేటటువంటిది కృష్ణ మీ చిత్తానికి అంగీకారయోగ్యము కాకపోతే ఆ పద్ధతి తగదు అని మీరు స్పష్టంగా మాకు చెప్పండి. మీరు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం. ఎందుకనంటే మాకు అన్నింటికన్నా మీ ఆజ్ఞని ఔదలదాల్చి ప్రవర్తించడమే అవసరమైనటువంటి విషయం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు చెప్పినది అర్జున పరమసత్యం. మనిషి పురుష ప్రయత్నం చెయ్యాలి. పురుష ప్రయత్నానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. వ్యవసాయం చెయ్యాలనుకున్నటువంటి రైతు భూమిని దున్ని అన్ని విధాలా కష్టపడి పంట పండించాలి అని సిద్ధపడచ్చు. కానీ దైవానుకూల్యత కలిగింది అనడానికి అర్థం వర్షం పడాలి కదా. వర్షం పడకపోతే రైతు ఎంత కష్టపడితే మాత్రం పంట పండుతుంది, ఫలసాయం వస్తుంది. పురుష ప్రయత్నమునకు భగవంతుని యొక్క అనుగ్రహము కూడా తోడు కావాలి. నా శక్తి కొద్దీ సంధిని కూర్చడానికి ప్రయత్నం చేస్తాను. దైవం ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. కానీ రాజ్యభాగం ఇవ్వాలి అనుకుంటే చిన్ననాటి నుంచి మిమ్మల్ని ఇంత కష్టపెట్టవలసినటువంటి అవసరం దుర్యోధనుడికి లేదు. ఇప్పుడు కాదు, చిన్ననాటి నుండి మిమ్మల్ని అన్ని కష్టాలు పెట్టి మిమ్మల్ని చంపాలని, మీకు రాజ్యం ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళాను మాట్లాడాను అని మారిపోయి బుద్ధిని మార్చుకుని మీకు రాజ్యం ఇస్తాడు అనేటటువంటిది నమ్మదగిన విషయం కాదు. నిజంగా అటువంటి బుద్ధి ఉన్నవాడైతే ఒకటి కాదు రెండు కాదు ఇన్ని దుష్కృత్యములను చేస్తాడా? అంతవరకు ఎందుకు? నేను ఒక్క మాట చెప్తాను అర్జున, విను. ఎప్పటి విషయమో నేను ప్రతిపాదించట్లేదు, ఈ మధ్య జరిగినటువంటి విషయం చెప్తాను. గోగ్రహణం జరిగినప్పుడు నువ్వు కౌరవుల్ని ఓడించి ఆవులను మరల్చుకుని విరాట నగరంలోకి వచ్చేసావు. వచ్చిన తర్వాత భీష్ముడు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు, వచ్చినవాడు పల్గునుడు అవశ్యము గెల్తు మనంగరాదు. నువ్వు ఆవుల్ని మరల్చుకుని వచ్చేసేటటువంటి సందర్భంలో అన్నమాట. రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనీర్చుని హెచ్చగు కుందగున్ తొడరుటెల్ల విధంబుల కూర్చుటట్లు కాక ఇచ్చదలంచి యొక్క మెయ్యినిత్తరి పొందగు చేతయుంతగున్. ఆనాడు దుర్యోధనుడితో మాట్లాడుతూ భీష్మాచార్యుల వారు చేసినటువంటి ప్రతిపాదన ఏది ఉన్నదో అదే నిజానికి ఇవాళ మీ అన్నయ్య ధర్మరాజు గారు కూడా చేసినటువంటి ప్రతిపాదన. ఆ రోజు భీష్ముడు ఏమన్నాడో తెలుసా? వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెల్తు మనంగరాదు. వస్తున్నవాడు అర్జునుడోయ్ దుర్యోధన,
అటువంటి మహావీరుడైనటువంటి అర్జునుడు వస్తున్నాడు కాబట్టి తప్పకుండా మనం గెలుస్తామని చెప్పడం సాధ్యం కాదు. రాజ్యం కోసమని చెప్పి యుద్ధం చేసిన తరువాత రెండు పక్షాలలో ఒక పక్షం గెలవచ్చు, ఒక పక్షం ఓడిపోవచ్చు. గెలుపోటముల కోసమని చెప్పి యుద్ధం జరిగిన తరువాత గొప్ప ప్రాణనష్టము జరుగుతుంది. కాదు, ఈ గెలుపోటముల ప్రసక్తి వద్దు, యుద్ధము వద్దు అంటారా, సంధి చేసుకోవాల్సి ఉంటుంది అని ఆనాడు భీష్ముడు ప్రతిపాదన చేశాడు. అదే కదా ఇప్పుడు ధర్మరాజు చేస్తున్నాడు. నిజానికి ఈ ప్రతిపాదన ఎప్పుడో భీష్ముడు చేశాడు. ఎప్పుడు? నువ్వు వాళ్ళని ఓడించి ఆవులను వెనక్కి తీసుకురావడానికి ముందు చెప్పినటువంటి మాట ఇది భీష్ముడు. వెంటనే దుర్యోధనుడు అన్న మాట ఏమిటో తెలుసా? మనకు పాండురాజ తనయ వర్గమునకు ఎట్లు వందుకలగో నేను రాజ్యభాగ మీను సమర భంగిక విక్రమ నిరతి పూనుటిదియ నిశ్చయంబో. మీరు చెప్పినట్టుగా పాండురాజు గారి కొడుకులకి నేను రాజ్యభాగం ఇవ్వను. ఖచ్చితంగా చెప్తున్నాను, యుద్ధమే చేస్తాను. సమరం చెయ్యడం కోసమని చెప్పి పట్టుదలతో ఉన్నాను తప్ప సంధి చేసుకుని వాళ్ళకి రాజ్యం ఇవ్వడం అనేటటువంటిది జరగని పని అని దుర్యోధనుడు భీష్ముడితో తెగవేసి ఆనాడే చెప్పాడు. ఆనాడు చెప్పినటువంటి వాడు ఇవాళ కొత్తగా సంధికి ఒప్పుకుంటాడా? అతని గుణదోషముల చందమట్లయుండే నాకు ధర్మజు బుద్ధిన నడవవలయు ఆచరింపంగనీగి అచట నెల్ల తెరగును ఏర్పడనిరిగి ఒత్తు. కాబట్టి దుర్యోధనుడి యొక్క బుద్ధి నాకు తెలుసు, అతని గుణదోషాలు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలుసు. అయినా ధర్మరాజు గారి మాట పాటించడం, ధర్మరాజు గారిని గౌరవించడం నాకు ప్రీతిపాత్రం. అందుకని నేను తప్పకుండా అక్కడికి వెళ్ళి చెప్పవలసినటువంటి మాటలు చెప్పి వాళ్ళ యొక్క మనసు అసలు ఎలా ఉంది అన్న విషయాన్ని, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి వస్తాను. అంటే నకులుడు అన్నాడు, అసలు ఇదంతా వింటుంటే, మీ మధ్య జరుగుతున్నటువంటి ఈ చర్చ వింటుంటే నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటిగా ఉంది. ఎందుకనంటే ధర్మరాజు గారు చెప్పిన మాటలు కానీ, భీముడు చెప్పిన మాటలు కానీ, అర్జునుడు చెప్పినటువంటి మాటలు కానీ అసలు ఏ విధంగానైనా ఆమోదయోగ్యంగా ఉన్నాయా? మా మనస్సులు అరణ్యవాస కాలంలో విరాట మహారాజు గారి దగ్గర అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవుల పట్ల అవమానాలు మరిచిపోయి కొంత కారుణ్యాన్ని పొంది ఉండడం చేత ఇలా మాట్లాడాం. లేకపోతే నిజానికి ధర్మరాజు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ సంధి కోసం ఇంత శాంతితో మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుందా? మేము అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి బయలుదేరినప్పుడు మా మనసులలో వాళ్ళు చేసినటువంటి అవమానాలకి ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్నటువంటి ఉద్రేకము ఇప్పటికీ ఉంటే అటువంటి మాట నిజానికి ఇప్పుడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు మాట్లాడరు. అంటే నిజానికి అన్ని కష్టాలు పడ్డా కష్టాలు పెట్టిన వాళ్ళ మీద క్రౌర్యాన్ని మరిచిపోయాం. ఆ పైన ఒకడు తొందరపడి ఆవుని కొడితే రెండోవాడు కూడా తొందరపడి దూడని కొట్టక్కర్లేదు కదా. కాబట్టి వాళ్ళు తప్పు చేశారు అని మనం మాత్రం ఎందుకు తప్పు చెయ్యాలి? అన్నింటినీ మించి ఆనాడు అర్జునుడు ఆవుల్ని విరాట నగరానికి తరలించుకొని వచ్చాడు. ఆ తర్వాత మనం తిరిగి వచ్చిన తర్వాత వెంటనే 7 అక్షౌహిణీల సైన్యం మనకి మద్దతుగా వచ్చి మనతో చేరింది. అంతేకాదు, పాంచాల, యాదవ, పాండ్య, మత్స్య దేశాల రాజులందరూ కూడా మనతో స్నేహం కలిపి మన దగ్గరికి వచ్చారు. భీమార్జునుల యొక్క బలము, విక్రమము ఆ ధృతరాష్ట్రుడికి తెలియనిది కాదు. పైగా అన్నిటిని మించి కృష్ణ నీ తోడ్పాటు ధర్మరాజుకున్నది అన్న విషయం ధృతరాష్ట్రుడికి తెలుసు. ఆ పైన ద్రోణాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, కృపాచార్యుల వారు, బాహ్లికుడు వీళ్ళందరూ బోధించి ఉంటారు. పైగా విదురుడు వింటుండగా, పరమధర్మవేత్త అయినటువంటి విదురుడు వింటుండగా వాళ్ళందరూ ఇన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత, ఈ మధ్యనే ఇన్ని పరిణామములు జరిగిన తర్వాత అర్జునుడి చేతిలో కర్ణాదులందరూ ఓడిపోయి అర్జునుడు గెలిచి ఆవులను వెనక్కి తీసుకొని వచ్చిన తరువాత
వాళ్ళ పౌరుష ప్రతాపాల విషయంలో వాళ్ళకి ఒక నిశ్చితాభిప్రాయం కలిగి బహుశः సంధికి వాళ్ళు కూడా సిద్ధపడి ఉంటారు. ఇది నా అభిప్రాయం. కాబట్టి శాంతి కోసం ప్రయత్నించడంలో ఏ దోషమూ లేదు. కాబట్టి శాంతి కొరకు ప్రయత్నించి సంధి చేసుకోవడమే ఉత్తమ మార్గమని నకులుడు ప్రతిపాదించాడు. వెంటనే సహదేవుడు అన్నాడు, అసలు ధర్మపుత్రుడు అతని సోదరులు పలుకుతున్నటువంటి పలుకులు పరమ విచిత్రంగా ఉన్నాయి. దానికి కృష్ణ పరమాత్మ ఊకొట్టడం, నకులుడు అంగీకరించడం అంతకన్నా ఆశ్చర్యంగా ఉంది. రాక్షసులను విధ్వంసం చేసినటువంటి అపారమైనటువంటి పౌరుష పరాక్రమాలు కలిగినటువంటి పాండవులం కురుసభకి వెళ్ళి బిచ్చమెత్తుకుని వాళ్ళు ఇచ్చినటువంటి రాజ్యం కోసం ప్రయత్నం చేయడమా? పైగా దుష్టచిత్తుడైనటువంటి దుర్యోధనుడు మనం అడిగితే మాత్రం రాజ్యభాగాన్ని మనకిస్తాడా? అది ఒట్టి కళ్ళ. అటువంటి రాజ్యభాగం కోసం దిగజారిపోయి దైన్యంతో మనం అసలు యాచించవలసినటువంటి అవసరం ఏమిటి? ఇది తెలిసిందనుకోండి, బంధువులు స్నేహితులు అందరూ మనల్ని నిందించరా? పాంచాలాది మహీపతులందరూ కూడా చూసి నవ్వుకోరా? అంత దైన్యంతో అర్థించాలా అని అడగరా? వాళ్ళు మెచ్చుకుంటారా? ఇంతకన్నా లోకంలో విడ్డూరం ఉంటుందా? రాజ్యభాగం యాచించడానికి ధర్మరాజు గారు సిద్ధపడడం ఏమిటి? దానికి అంగీకరించి శ్రీకృష్ణ పరమాత్మ రాయబారం చలుపుతానని కురుసభకి బయలుదేరడం ఏమిటి? ఇదంతా ఏమైనా బాగుందా? ఒప్పుకోకపోయిన తర్వాత, దుర్యోధనుడు తిరస్కరించిన తర్వాత అప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాలా? తుది రాజ్యమ్ము సగమ్ము కొమ్ము అడవియందుం పేరు వంచించియున్ 13 ఏడులు నీవును తిరిగిరా బాలీక పోవచ్చునే అది కాదేతికి పంటవై అరుము మాయల్వన్ను నేర్పింక చల్లదు సుమా నీకని ఆ సుయోధనుని ఉల్లంబుచ్చి పోనాడుమి. మనం ఆ దుర్యోధనుని పిలిచి, నువ్వు కూడా 12 ఏళ్ళు ఆ అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిరా, చేసి వచ్చిన తర్వాత రాజ్యంలో సగభాగం నువ్వు తీసుకో. అదేమిటి? మేము నియమాలు పాలించాం. ఎవడి కోసం ఇవ్వకు రాజ్యం? నువ్వు కొత్తగా ఇచ్చేదేం లేదు. అది పాండురాజు గారి రాజ్యం, మా నాన్నగారి రాజ్యం. ఆ మాటకొస్తే మొత్తం రాజ్యం మాది. మేము నియమాలు పూర్తి చేసి వచ్చిన తర్వాత మాకివ్వవలసిన రాజ్యం మాకివ్వాలి. నువ్వు అలాగే తిరిగిరా, 12 ఏళ్ళు అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం చేసిరా. నీకు ఇవ్వనంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఇవ్వననడం అన్యాయం. మా రాజ్యాన్ని నువ్వు కబళించినట్టు. కాబట్టి ఇస్తావా? ఇయ్యి, ఇవ్వవా యుద్ధంలో కలుసుకుందాం అని చెప్పండి. అంతేకాని ఇచ్చి తీరనైనా ఇవ్వాలి, చచ్చి తీరనైనా చావాలి, అంతే. 2 మార్గాలు తప్ప ఈ 5 ఊళ్ళు, ఈ శాంతి సందేశాలు, ఈ సంధి, ఈ ప్రసంగాలు, ఈ రాయబారాలు ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదంటే సాత్యకి కూడా సహదేవుణ్ణి సమర్థించి ఈ విషయంలో దుర్యోధనుడితో గట్టిగా మాట్లాడవలసిందే, శాంతి సందేశం పంపవలసిన అవసరం లేదన్నాడు. ఈలోగా ద్రౌపదీదేవి లేచింది. ఆవిడ వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటల వలన హృదయములో విశేషమైనటువంటి వేదన పొంది ముఖములో దైన్యము స్పష్టంగా కనపడుతుండగా మనసులో కలిగినటువంటి భావోద్రేకము చేత పొందినటువంటి కోపము కన్నుల వలన, ముఖములో ఏర్పడినటువంటి ఆ మార్పుల వలన స్పష్టమవుతుండగా కంఠం గాద్గదికమై దగ్గుత్తికతో కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ ఆమె ఇలా అంది. ఒకనాడు ఆ దుర్యోధనాదులు అకృత్యాలు చేసి పాండవులను అరణ్యానికి తరిమేశారు. నానా కష్టాలు పడి పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి ఇప్పుడు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వడం మానేసి ఊరడింపు మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళ క్షేమాన్ని కనుక్కుంటున్నారు. దీనికి ధర్మరాజు గారు ఎంతో ఉబ్బిపోయి సుయోధనుడు తనకై తాను మనసొప్పి ఈ 5 మందితోటి ఎంతో స్నేహభావంతో ఉన్నాడనేటటువంటి భావనతో ఉన్నాడు. ఆ అన్నదమ్ములు ఇప్పుడు ఆ దుర్యోధనుడి పట్ల దయారహిత బుద్ధితో ప్రవర్తిస్తారో ఏమో ఆశ్చర్యంగా ఉంది. అన్నిటికన్నా తమ్ములైనటువంటి దుర్యోధనాదుల మీద ధర్మరాజు గారికి కలిగినటువంటి ప్రేమాతిశయం
గమనించదగినటువంటి విశేషం. ఇప్పటి వరకు ఎన్ని అవమాన పరంపరలు జరిగినా ధర్మరాజు గారు అవన్నీ విడిచిపెట్టేసి సహించి ఊరుకుంటాడేమో. ఆయన ఓర్పు అటువంటిది, మంచిది. కానీ రాజ్యంలో భాగం కూడా తీసుకోకుండా పొత్తుగా అలాగే కలిసి ఉందాం అని అంగీకరిస్తారేమో, అది మాత్రం ఎట్టి పరిస్థితులలో వీలు లేదు. అలా అంగీకరిస్తే మాత్రం పాండవులు ఎంత అవివేకులు, ఎంత అసమర్థులు, ఎంత సిగ్గులేని వారు అని చెప్పి లోకం నిందిస్తుంది. అన్నింటిని మించి ద్రౌపదీదేవి ఓట యొకింతనేనియు సుయోధను చిత్తమునందు లేదు, నీ మాటల బౌనే దురభిమానము ఎక్కుడు పునుగాక, అచ్చోటన సంగరంబులకు చొప్పులు పుట్టిననైనా పాండవుల్ పోటున కిచ్చగింతురకో పొదురో కానల నుండ నచ్చుతా. అసలు ఆ దుర్యోధనుడికి మనసులో కించిత్ భయం కూడా లేదు. కృష్ణ, నువ్వు వెళ్ళి మంచి మాటలు చెప్తే మాత్రం ఆ మంచి మాటల్ని దుర్యోధనుడు వింటాడా? వాటిని పాటిస్తాడా? పాటించకుండా దురహంకారాన్ని ప్రదర్శిస్తాడనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఒకవేళ ఆ కురుసభలో నువ్వు రాయబారం నిర్వర్తిస్తున్నప్పుడే యుద్ధమే తప్ప వేరొక పరిష్కారము లేదు అన్న విషయము రూఢమై యుద్ధమునకు సంబంధించినటువంటి సూచనలు ఏర్పడితే అప్పుడైనా పాండవులు యుద్ధం చేస్తారా? లేకపోతే మళ్ళీ అరణ్యవాసం చేయడానికి వెళ్ళిపోతారా? ఇక వాళ్ళు ఎటు రాజ్యం ఇచ్చేటట్టు లేరు, యుద్ధం అంటున్నారు, యుద్ధం ఎందుకు లేని అంటే ధర్మరాజుని ఎత్తి పొడుస్తోంది. యుద్ధం ఎందుకులే అని చెప్పి వీళ్ళు మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి ప్రశాంతంగా అక్కడ బతికేద్దామని వెళ్ళిపోతారా అంటూ ఏనిటులంటి నా వలవదు ఇంకను నీవును రాజు తమ్ములంకాన్ ఉచితంబు చూచి మన కార్యము మీ సుజనత్వముంచడంగానొక భంగిసేయక తగన్ కురువర్గముతోడి సంధి మీకైన తెరంగునన్ వలచినట్టుల చేయుడు నేర్పులేర్పడన్. కృష్ణ, నేను ఇలా అన్నాను అని ఏమనుకోవద్దు. ఏనుటులంటి నా వలవదు, ఇలా అన్నానని మరోలా అనుకోవద్దు. ఎందుకనంటే ఆవిడ అండంలో మనసులో ఎంత బాధ ఉందో ఇక్కడే కూర్చున్నానే, మాట్లాడుకుంటున్నారే. అరణ్యవాసానికి నేను వచ్చి 12 ఏళ్ళు అంత కష్టపడ్డానే, అజ్ఞాతవాసంలో అన్ని కష్టాలు పడ్డానే, అరణ్యవాసంలో సైంధవుడు అంత అవమానం చేశాడే, అజ్ఞాతవాస సమయంలో కీచకుడు అంత అవమానం చేశాడే. ఇన్ని అవమానాలు పడి ఇన్ని బాధలు కోర్చిన నా అభిప్రాయం ఏమిటని అడిగేవాడు ఎవరు లేడు. మీరు మాత్రం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చేసి రాయబారానికి పంపించేస్తే వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధపడిపోతున్నావు, ఏం చెప్పాలో చెప్పడానికి వాళ్ళు సిద్ధపడిపోతున్నారు. నన్ను అడగలేదు. అయినా నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. అంటే ఎంత బాధతో ఎత్తి పొడుపుతో మాట్లాడుతోందో. నువ్వు ధర్మరాజు ఆయన తమ్ముళ్ళు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఏది చేస్తే మంచిగా ఉంటుందో, దేని వలన మన కార్యం చక్కగా నెరవేరుతుందో అది సాధ్యమైనంతగా మీకిష్టమైనటువంటి రీతిలో మీ నేర్పు బయటపడేటట్టుగా కౌరవులతో పొత్తు కుదుర్చుకోండి. అంటే దాని అర్థం నన్ను మీరేమీ అడగరు, నన్ను మీరు అడగవలసిన అవసరం లేదని అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు నిర్ణయించుకొని ఎట్లా సంధి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారో అట్లా సంధి చేసుకోండి. ఎందుకనంటే ఆవిడ పడిన బాధలు, ఆవిడ పడిన క్లేశాలు, యుద్ధం జరగకుండా శాంతిగా 5 ఊళ్ళు ఇచ్చినా చాలు కలిసి బతికేద్దామనేటటువంటి ధర్మరాజు గారి యొక్క శాంతి పన్నం ఆవిడికి రుచించలేదు. పైగా ఇన్ని బాధలు పడి ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు ఇంత ప్రేమగా రాయబారం పంపితే మాత్రం ఆ దుర్యోధనుడు వింటాడా? మళ్ళీ తిరిగి అవమానించి పంపిస్తాడు తప్ప. అది ఆవిడ బాధ. తన భర్తల గౌరవం పోతుందన్న ఆక్రోశం ఆవిడితో అలా మాట్లాడిస్తోంది. ఇంత పూర్వం పొందినటువంటి తన అవమానాలు ఏమవుతాయి, చేసిన ప్రతిజ్ఞలు ఏమవుతాయి, ఎప్పటికీ వీళ్ళ మనసులు శాంతిస్తాయి? అసలు పాండవులు మళ్ళీ సంతోషం పొందేది ఇప్పుడు? ఎన్నాళ్ళు ఈ దుర్యోధనుడి అరాచకాలు? కాబట్టి ఆవిడంది, వరమున పుట్టితిన్ భరతవంశము చొచ్చితి అందు పాండు భూవరునకు కొడలైతి జనవంజుల పొందితి నీతి విక్రమ స్థిరులకు పుత్రులంబడసితిన్
సహజన్ముల ప్రపుగాంచితిన్ సరసిజనాభ ఇన్నిట ప్రశస్తికి నెక్కినదాననెంతయున్. కృష్ణ, నీకు తెలుసు కదా, నేను పుట్టినది ఒక వరం చేత పుట్టాను. భరతవంశాన్ని మెట్టాను. పాండురాజు గారికి కోడలనయ్యాను. జనులందరి చేత నమస్కరింపబడేటటువంటి పతులను పొందాను. నీతి విక్రమంలో స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి కుమారుల్ని పొందాను. ఎంతో గొప్పవారైనటువంటి సోదరుల యొక్క ప్రేమకు పాత్రురాలనయ్యాను. ఇన్నిటికీ నేను ప్రసిద్ధురాలనయ్యాను అన్న విషయం కృష్ణ నీకు తెలుసు. నీవు సుభద్ర కంటే కడు నయ్యము గారవమున్ దళిర్ప సంభావన చేయుదువు. ఇట్టినను పంకజనాభ ఒకండు రాజసూయావబృధంబునందు శుచి అయి పెనుపొందిన వేణివట్టి ఈ ఏవురు చూడగా సభకు ఈడ్చే కులాంగననిట్లు నర్తురే. ఓ కృష్ణ, నీ చెల్లెలైనటువంటి సుభద్రని ఎంత ప్రేమిస్తావో, ఎక్కువగా నన్ను గౌరవిస్తావు, ప్రేమిస్తావు కదా. లోకంలో ఎక్కడైనా ఒక స్త్రీని నన్ను అవమానించినంతకన్నా కూడా దారుణంగా అవమానించడం అనేటటువంటిది జరుగుతుందా? రాజసూయం జరిగిన తరువాత అవబృధ స్నానం చేత పరమ పవిత్రమైనటువంటి నా కొప్పు వెంట్రుకల్ని పట్టుకొని ఒక దుర్మార్గుడు ఈడ్చి సభలోకి తీసుకెళ్ళాడే, అంత భయంకరంగా పరాభవించడం అనేటటువంటిది లోకంలో ఎక్కడైనా జరుగుతుందా? ఆ సభ ఏకవస్త్రయగునట్టి నన్ను కొనివచ్చి నుంచు దుశ్శాసను చూచుచున్ పతుల సంభ్రములైతగు చేష్టలేక నా యాసలుమాని చిత్రముల యాకృతి నున్నయడన్ ముకుంద విశ్వాసముతోడ నిన్ కొలువ వచ్చె మనంబు అదియున్ తలంపవే. ఆనాడు జుత్తు పట్టుకుని సభలోకి ఈడ్చుకుని తీసుకొచ్చి ఏకవస్త్రని అని చెబుతున్నా కూడా వినకుండా నా వస్త్రములన్నింటినీ కూడా తొలగించడానికి ఆ దుశ్శాసనుడు ప్రయత్నం చేస్తూ ఉంటే నా భర్తలు 5గురు కూడా నా మీద ఆశ వదులుకుని నిశ్చేష్టులైపోయి బొమ్మలు నిలబడినట్లు నిలబడిపోతే నా మాన సంరక్షణం కోసం నేను ఎలుగెత్తి గోవిందా అని ఆక్రోశించి నిన్ను పిలిచానే. రాయబారానికి నువ్వు వెళ్ళి మాట్లాడేటప్పుడు, సంధి చెయ్యాలని ప్రయత్నించేటప్పుడు ఇది జ్ఞాపకం తెచ్చుకో. ఆనాడు నన్ను అంత అవమానించారే, నువ్వు సంధి చేస్తే వాళ్ళు బ్రతికిపోరా? ఈ జరిగినది గుర్తుపెట్టుకోసమా? ఎంత గాంభీర్యంతో, ఎంత ఉద్వేగంతో ఆవిడ మాట్లాడుతోందో చూడండి. అన్న శ్రీకృష్ణ, నేను ఒక్క ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సంధి జరుగుతుంది, వాళ్ళు రాజ్యం ఇవ్వరు, పొత్తుతో కలసిమెలసి ఉందామన్నారనుకో. ధర్మరాజు గారు ఇంతకన్నా కావలసిందే ఉంది, మనం పొత్తుతో కలిసి ఉందామనేటటువంటి శాంతి భావనతో అంగీకరించాడు అనుకో. ఒకవేళ మేమందరం హస్తినాపురానికి వెళ్ళామనుకో, అప్పుడు ధృతరాష్ట్రుడు నన్ను కోడలుగా చూస్తాడా, దాసిగా చూస్తాడా? ఎందుకనంటే వీళ్ళ రాజ్యం లేదుగా, వీళ్ళకి రాజ్యం ఇవ్వలేదుగా. రాజ్యభాగం ఇవ్వకపోయినా పొత్తుగా ఉందామని ధర్మరాజు అంగీకరిస్తే అప్పుడు రాజ్యభాగం లేని వాళ్ళు రాజులు ఎలా అవుతారు? దాసులేగా. నేను దాసినేగా. నేను ధృతరాష్ట్రుణ్ణి దాసిగా సేవించాలా, కోడలుగా సేవించాలా? నాకు మార్గం చెప్పు అని ద్రౌపది చటుక్కున తాను కూర్చున్నటువంటి స్థానంలోంచి పైకి లేచి ఆ కొప్పుని విప్పి ఆ శిరోజములను, ఆ వెంట్రుకలను చేతిలో పట్టుకొని నల్లగా నిగనగలాడుతూ పాము ఎలా ఉంటుందో అటువంటి ఆ వెంట్రుకలని చూపిస్తూ క్రోధం ఆపుకోలేక కళ్ళ వెంట నీరు కారుతూ ఉండగా, ఇది దుస్ససేను వ్రేళ్లం తవిలి సగము త్రివ్విపోయి దక్కినవి కౌరవుల కడ తీరు మాటల అవసరమున తలపవలయు అచ్యుత వీనిన్. కృష్ణ, ఈ తల వెంట్రుకల్ని చూశావా? ఇవి ఒకనాడు కురుసభలోకి దుశ్శాసనుడు నన్ను జుట్టు పట్టి ఈడ్చి తీసుకుని వెడుతుంటే ఆనాడు తెగిపోయి దుశ్శాసనుడి చేతిలోకి వెళ్ళిపోగా మిగిలినటువంటి వెంట్రుకలు. నువ్వు సంధి చెయ్యడానికి కురుసభలో మాట్లాడేటప్పుడు తెగిపోగా మిగిలినటువంటి ఈ సగం వెంట్రుకల్ని
గుర్తు తెచ్చుకోసుమా. ఈ వెంట్రుకలు బట్టి ఈడ్చిన ఆ చేయి తొలుతుగా బోరిలో దుస్ససేను తను వింతలింతలు తునియలై చెదరి రూపరియున్న కని ఇడుకారుగాక అలుపాల బొను పడునట్టి విచ్చే ఇది చిచ్చే ఇది పెను గదపట్టిన భీమసేను బాహుబలంబును పాటించి గాంధీవమను ఒక విల్లెప్పుడును వహించు కర్రి విక్రమంబు కాల్పనే ఇట్లు పన్నములు పడిన ధర్మనందనుండు నేను రాజరాజు పీనుంగు కన్నారగాన పడయమైతిమేని కృష్ణ. కృష్ణ, ఒక్క విషయాన్ని పరిశీలించు. ఈ వెంట్రుకల్ని ఇలా పట్టి లాగినటువంటి చెయ్యి కలిగినటువంటి దుశ్శాసనుడు మొక్కలైపోయి యుద్ధభూమిలో పడిపోయి ఉండగా చూడని నాడు, ఇన్ని కష్టాలు పడడానికి కారణమైనటువంటి ఆ దుర్యోధనుడు ప్రాణాలు పోయి శవమై యుద్ధభూమిలో పడిపోనినాడు. ఆ 2 శవాల్ని ధర్మరాజు గారు నేను కలిసి వెళ్ళి చూడని నాడు, నా దగ్గర పెద్ద ఆ గద ఉన్నది అని ఆ గదని గిరగిరా తిప్పుతూ తిరిగేటటువంటి ఈ భీమసేనుడి యొక్క భుజపరాక్రమం, నా దగ్గర గాంధీవం ఉంది, గాంధీవంతో బాణప్రయోగం చేస్తానని ఎప్పుడు గాంధీవం పట్టుకుని తిరిగేటటువంటి ఈ అర్జునుడి యొక్క ఈ శౌర్యము కాల్సన దేనికి పనికొస్తాయి? నేను ధర్మరాజు గారు ఆ దుర్యోధన దుశ్శాసనుల యొక్క శవాల్ని యుద్ధభూమిలో చూసి సంతోషించని నాడు వీళ్ళ యొక్క పౌరుష పరాక్రమాలకి అర్థమే లేదు. కాబట్టి దుష్టులను శిక్షించడానికి పూనుకోవడం లక్షణమైనటువంటి నువ్వు ఈ తోబుట్టువు యొక్క బాధని, మిక్కుటమైనటువంటి పరాక్రమం కలిగినప్పటికీ కూడా, ఇంతటి పరాభవాగ్ని నాకు ఏర్పడినప్పటికీ కూడా ఇన్ని కష్టాలు పడి ఓర్పు వహించి నిలబడినటువంటి నా భర్తల యొక్క స్థితిని, ఒడిలో ఉంచుకున్నటువంటి అగ్నిహోత్రాన్ని భరిస్తున్నట్టుగా నిలబడినటువంటి నా యొక్క స్థితిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడమని బోరున ఏడిస్తే, ఆ కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ద్రౌపదీదేవితో, మృచ్చిర నేల ఏగలుగా ముద్దియా నాకు వృకోదరుండు వివత్సుడు తొడుగాగా జనవంజుడు ధర్మసుతుండు పంప నీ మెచ్చుగ శత్రు సంక్షయము మీకు నీ చేసెదగాక వేరొకన్ దచ్చు పడంగ నేర్చుని దురాత్ములు కౌరవులు వీత్తురే. మృచ్చిర నేల ఏ కలుగా, ఎందుకమ్మా బాధపడతావు నేనుండగా? ఏమీ బాధపడకు, ధర్మరాజు గారు పరమ సంతోషంతో నాతో పంపించాడు. నేను భీమసేనుడితోటి అర్జునుడితోటి కలిసి యుద్ధభూమిలో ప్రవేశించి ఆ కౌరవాదులందరినీ కూడా చంపి శత్రుక్షయం చేసి నిన్ను ఊరట పొందేటట్టుగా చేస్తాను. ఇంకొకలా జరిగే అవకాశం లేదమ్మా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సంధికి ఒప్పుకోరు. కాబట్టి నువ్వెందుకమ్మా ఏడుస్తావు? నువ్వు ఏడవలసినటువంటి రోజులు వెళ్ళిపోయాయి. లలనా ఉడుగుము నీ ఏడ్పుల కొలదియే కురు నృపాల పుత్ర కళత్రంబుల ఏడ్పులు ఇంక వానిన్ గలకల నవ్వుచు వినంగ కాలంబయ్యన్. ఇక నువ్వు ఏడవలసిన కాలం అయిపోయిందమ్మా. నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇక నువ్వు ఏడవకూడదు. ఇక ధృతరాష్ట్రుడి యొక్క కోడళ్ళు ఏడుస్తారు. ఆ కోడళ్ళందరూ ఏడుస్తుంటే నీ పగదీరి నువ్వు కలకల గలగల నవ్వేటటువంటి రోజులు వచ్చాయి. కాబట్టి ఆ నవ్వులు వినడానికి, ఆ ఏడుపులు విని నువ్వు నవ్వడానికి సిద్ధపడు తప్ప నువ్వు ఏడుస్తావు ఎందుకమ్మా? యముని దున్నపోతు యొక్క మెడలో ఉండేటటువంటి గంటల చప్పుడు వినాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి దుర్యోధనాదులకు నేను చెప్పేటటువంటి రాయబారం చెవికెక్కుతుందా? ధర్మరాజు గారు చెప్పినటువంటి శాంతి వాక్యాలు సమ్మతమవుతాయా? కాబట్టి యుద్ధమే జరుగుతుంది. శపథం చేసి చెప్తున్నాను ద్రౌపది, విను, నా మాటలను బాగా ఆలకించు. విరోధులను ధ్వంసం చేసి విజయాన్ని పొంది పుణ్య సమృద్ధితో ఈ ధర్మరాజు గారు పరమ సంతోషంతో గొప్ప వైభవాన్ని పొందడం అనేటటువంటి దాన్ని తొందరలోనే నువ్వు చూస్తావు. ఈ విషయంలో ఏ విధమైనటువంటి ఆలస్యము జరగదు. నా మాట నిజం అని అక్కడ ఉన్నటువంటి కాంతలను పిలిచి ఆ ద్రౌపదీదేవి యొక్క కేశపాశాన్ని ముడివేయవలసినదిగా ఆయన ఆజ్ఞాపించాడు. ధర్మరాజు గారు వెంటనే ఆ కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ, నారాయణ, నీ యొక్క జన్మ నక్షత్రం రోహిణి, రేపు రేవతీ నక్షత్రం కనుక చంద్రుడు మీనరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడై ఉంటాడు.
చంద్రబలము, రేవతీ నక్షత్రం నీకు సాధన తార కాబట్టి అన్ని విధాలా కూడా కార్య సాధన కొరకు ప్రయాణం ప్రారంభించడానికి కుదిరినటువంటివై, ఒప్పినవై, అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణానికి రేపు ఉదయమే సిద్ధపడు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విధంగానే చేస్తానని చెప్పి సూర్యోదయం కాగానే మరనాడు లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని సూర్యోపాసన చేసి అగ్నిని ఆరాధించి బ్రాహ్మణులకు నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుని చేయవలసినటువంటి దానములన్నీ చేసి వాళ్ళని సంతోషపెట్టి మంత్రపురస్సరంగా వాళ్ళు ఇచ్చినటువంటి అక్షతల్ని అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి దూర్వాంకురాల్ని కూడా స్వీకరించి బయలుదేరడానికి సిద్ధపడుతూ ఆ సాత్యకిని పిలిచి నువ్వు కూడా నాతోరా, నీతో పాటుగా మనవారందరినీ కూడా బయలుదేరి రమ్మని చెప్పు హస్తినాపురానికి. ఎందుకంటే అక్కడ దుర్యోధనుడి యొక్క బుద్ధి మంచిది కాదు, ఏదైనా జరగవచ్చు అని చెప్తే సాత్యకి కూడా శ్రీకృష్ణ పరమాత్మతో బయలుదేరాడు. నాకు సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా సుదర్శన చక్రాన్ని, గదని, ధనస్సుని అన్నింటినీ రథంలో పెట్టించమని, ఏమో ఏ కారణం చేతనైనా దుర్మార్గులైనటువంటి కౌరవులతో యుద్ధం ఏర్పడితే ఆ యుద్ధం చెయ్యడానికి అవసరమైనటువంటి పరికరములన్నింటినీ కూడా రథంలో పెట్టించుకుని దారుకుడన్న సారథిని పిలిచి రథాన్ని సిద్ధం చెయ్యమంటే ఆయన ఆ రథాన్ని సిద్ధం చేసి అందమైనటువంటి గరుడధ్వజాన్ని కట్టి శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అనేటటువంటి గుర్రాలు కట్టి రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే మంగళవాద్యాలు మోగుతుండగా, వింజామరలు వీస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ రథారోహణం చేసి ఆ రాయబారానికి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. సాత్యకి మొదలైనటువంటి వారు తమ పరిజనం అంతటితో కలిసి ఆ హస్తినాపురాన్ని చేరుకోవడానికి సిద్ధపడుతుండగా అక్కడ ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా అక్షతలు జల్లుతుండగా మంగళప్రదమైనటువంటి పూర్ణకుంభము, వృషభము మొదలైనటువంటి వాటిని చూస్తూ బయలుదేరి వెడుతున్నాడు. ఆ వెడుతున్నటువంటి సమయంలో ధర్మరాజు గారు కృష్ణుడి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. నువ్వు ఆ హస్తినాపురానికి వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మ కుంతీదేవి ఉంటుంది, నిన్ను చూసి ఎంతో ఆనందిస్తుంది. నువ్వు ఉన్నావన్న భావన చేతనే మేము ఇన్ని కష్టాలు పడుతున్నా ఆవిడ ఊరట పొంది ఉంది. వచ్చే జనార్దనుండనిన వార్తకు ప్రాణము మేమికంతకున్ వచ్చిన సేద తేరు కురువంశ పవిత్ర చరిత్ర గొంతి నీవచ్చటికేగి పాండవుల అందరమారని చెప్పి మృక్కుచున్ గృచ్చియ కౌగిలించుకొని కుందిన చిత్తము నొప్పి తీర్పుమి. కృష్ణ, మా తల్లి కుంతీదేవి ఈ కురువంశాన్నంతటినీ కూడా పవిత్రం చేసినటువంటిది, చాలా గొప్ప నడవడి కలిగినటువంటిది. నువ్వు వచ్చావు అని తెలిసి ఆవిడ శరీరం అంతా మళ్ళీ ప్రాణ చైతన్యం పొందినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో అంత సంతోషాన్ని పొందుతుంది. అంటే ఆవిడ ఉద్దేశ్యం ఏమిటంటే అంత కష్టంలో ఉన్నది నిన్ను చూసేటప్పటికే ప్రాణం లేచొచ్చినట్లుందంటారే, అటువంటి భావనని పొందుతుంది. ఆమె శ్రమ తొలగిపోతుంది. మా అందరి పనుపున మా అమ్మ పాదములకు నమస్కరించి మా అమ్మని కౌగిలించుకొని ఆవిడ క్షేమం తెలుసుకొని ఆవిడ మనసులో ఇన్నాళ్ళ నుంచి కలిగినటువంటి బాధని పోగొట్టి ఆమె దైన్యము తొలగిపోయేటట్టుగా చూడు. ఆ తల్లి కన్నుల నిండా నీళ్లు నిండగా ఆ రోజున హస్తినాపురంలో మేము అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతుంటే ఎంతో బాధపడిపోతూ పాలలో పడిపోయినటువంటి బల్లి ఎలా కొట్టుకుంటుందో అంత కొట్టుకుంది. మా కోసం ఆమె ఆవేదన పడి 13 ఏళ్లలో ఎంతో శుష్కించిపోయి ఉంటుంది. ఎప్పటి నుంచి లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చాలని ప్రయత్నం చేసినప్పటి నుంచి ఆవిడ పొందనటువంటి బాధ ఉన్నదా? ఎన్ని కష్టాలు పడిందో, దిక్కుమాలిన దానిలా ఎంత దైన్యంతో ఆ హస్తినాపురంలో ఉండి కష్టాలు పడుతోందో. మా అమ్మని మరీ అడిగామని చెప్పు, నమస్కరించామని చెప్పు. అమ్మా, దుఃఖాలు అనుభవించవలసినటువంటి కాలం పూర్తయిపోయింది, ఇక మనకి సంతోషం మిగిలింది, మనందరం సంతోషంగా ఉంటామని చెప్పి కృష్ణ నీ మేనత్త అయినటువంటి మా అమ్మని ఊరడించవయ్యా అని చెప్పి ధర్మరాజు గారు ప్రార్థన చేశాడు. అర్జునుడు రథం దగ్గరికి వచ్చి రాజ్యంలో సగభాగం తీసుకుని తీరుతామని ధర్మరాజు గారు తీర్మానం చేశాడని ఆ దుర్యోధనుడికి, అతడి తమ్ములకి, స్నేహితులకి అందరికీ కూడా నిండు సభలో
తెలియచెయ్యమని ఒకవేళ కానీ అలా రాజ్యభాగం ఇవ్వడానికి అంగీకరించకపోతే యుద్ధంలో వాళ్ళని మట్టు పెట్టి గోతులు తీసి పూడ్చి పెడతామని చెప్పి మా నిశ్చితాభిప్రాయం అన్న విషయాన్ని చెప్పి పొత్తో పోరో ఏది తేల్చుకుంటారో కౌరవులు తేల్చుకోమ్మను అని అర్జునుడు కృష్ణుడి రథం దగ్గరికి వెళ్ళి చెప్పిన తరువాత పరమ సంతోషంతో పాండవులకు శుభం చెయ్యాలనేటటువంటి నిశ్చితాభిప్రాయంతో శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి బయలుదేరుతున్నటువంటి పరమ శుభప్రదమైనటువంటి సమయంలో అందరూ ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి పరమ సంతోషాన్ని పొందుతున్నారు. పాండవులు మనసులో ఊరట పొంది ఉన్నారు. స్వస్తి.